జయిస్తుంది. మన చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. మగువ తెగువే దేశానికి రక్ష. మన భార్యలు తప్ప మిగతా స్త్రీలందరినీ చెల్లెళ్లుగాను తల్లులుగాను ప్రేమగా ఆదరించవలను కదా. ఆడది అమల కాదు, ఆది పరాశక్తి అని గుర్తుంచుకోండి. సార్ సార్ నిన్నెక్కడో చూశానే, ఎక్కడ చూశాను? తిరుపతి సార్, చెన్నై ఎంత అందంగా ఉందయ్యా. అందంగా తయారు చేశారు సార్. సార్, ఇప్పుడు మనం వెళుతున్నది మౌంట్ రోడ్. మీరు కనుక ఓకే అన్నారంటే అలాగే లెఫ్ట్ కట్ చేసి బీచ్ రోడ్ కూడా మీకు చూపిస్తాను. ఏంటి మౌంట్ రోడ్ బీచ్ రోడ్? ఏ అదేగా వాటి పేర్లు? ముందు మౌంట్ రోడ్ ని అన్నాసాలయ్ అని, బీచ్ రోడ్ ని కామరాజసాలయ్ అని చెప్పడం నేర్చుకో. ఏం సార్ ఇంత పక్కాగా చెప్తున్నారు? మీరు చెన్నయ్యా? అవును. నాకు కూడా చెన్నయ్య సార్. స్పెన్సర్స్ దాటేసామా? సూర్య సార్, అతను ఎవరో పిలుస్తున్నారు సార్. ఎలా ఉన్నావు? నాకేంద్రా, నువ్వేంట్రా ఇక్కడ? ఎవరు సార్, మీ క్లాస్మేటా? సిగ్నల్ పడిందిరా. కార్ సైడ్ సరే నన్ను ఫాలో చేయి. చేంజ్ నువ్వే ఉంచుకో. భోజనం తక్కువ లేదు, కానీ జుట్టు కట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. రారా తెలుగు భాషాభిమాని. నువ్వేంట్రా ఇక్కడ? నాకు చెన్నైలో ఉద్యోగం వచ్చిందిరా, అదే ఫారెస్ట్ ఆఫీసర్ గా. ఓ. రేపే రిపోర్ట్ చేయాలి. సరే నువ్వేం చేస్తున్నావు? ఏదైనా కాలేజ్ ఫంక్షన్, ఓపెనింగ్ ఫంక్షన్ ఆర్ సమ్ డిబేట్? మహిళాభ్యుదయం గురించి చర్చించడానికి వచ్చాను. సరే మన కలిసి చాలా రోజులైంది, రా ఏదైనా హోటల్కి వెళ్దాం. రే కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. మనం నెక్స్ట్ వీక్ ఆదివారం తప్పకుండా కలుద్దాం. ఓ. ఏమంటావు? ఆదివారం ఆదిత్యుడు ఉదయించాక. ఏంటి ఆదివారం కట్ చేయించుకోవడం మర్చిపోయారా? పర్వాలేదు, వచ్చే ఆదివారం కట్ చేయించుకోండి. ఆదిత్యుడు ఉదయించాక. ఓ, ఆదిత్యుడు ఉదయించాకనా? సార్, అష్టాదశ పురాణాల్లో సూర్యుడిని ఆదిత్యుడనే అంటారు కదా. ఒక మామూలు డ్రైవర్వి నువ్వు అష్టాదశ పురాణాలు ఏంటి చదివావా? సార్ మీరు ఇలా అడిగారు?
నారదీయము, భాగవతం, మార్కండేయం, వారాహము, వైష్ణవము, వామనము, బ్రహ్మాండము, స్కాందము, భవిష్యత్తు, గారుడము, బ్రహ్మ వైవర్తము, శైవము, బ్రాహ్మము, మాత్స్యము, ఆగ్నేయము. ఇటువంటివన్నీ చదవాలని నేను కలలు కన్నాను సార్. కానీ మా నాన్న నన్ను అటవీ శాఖలో డ్రైవర్ని చేశాడు సార్. నేను నన్ను రోడ్డు మీద ఏకాగ్రం చేశారే. ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయా? వచ్చిందమ్మా, ఇదిగో. ఆనందం నా పాటై ప్రకృతిలో పెరిగానే. పువ్వులలో అందం నాదే, మోహాల మౌనం నాదే. మువ్వల మురళి స్వరములలోన మోజున పలికే రాగం నాదే. ఆరాధించే స్నేహం నాదిలే, ఆశే తీరని మోహం నాదిలే. పువ్వులలో అందం నాదే, మోహాల మౌనం నాదే. మువ్వల మురళి స్వరములలోన మోజున పలికే రాగం నాదే. ఆరాధించే స్నేహం నాదిలే, ఆశే తీరని మోహం నాదిలే. చిమ్మ చీకటిని వేగువ గెలిచి, చిలిపి కిరములా చేరగ పిలిచి, తూర్పు ద్వారమున తలుపులు తెరచి, ఉదయ సూర్యుడే వచ్చిన మనడచి, వెలుగుల జడిలో స్నానం చేసి తడిసెను ఆకాశం. పట్టుదలుంటే మనసుకు కూడా రెక్కలు మొలిచి గూవగా ఎగురు. పోరాటం జీవన విధమే, పోరాటం మనకే సొంతమే. పువ్వులలో అందం నాది, మోహాల మౌనం నాది. మువ్వల మురళి స్వరములలోన మోజుగా పలికే రాగం నాది. ఆరాధించే స్నేహం నాదిలే, ఆశే తీరని మోహం నాదిలే. ఎగురు గుప్పలే నింగికి అందం, ఉరియు చినుకులే నేలకు అందం. విరియు చిరుపువ్వు కొమ్మకు అందం, చెరగని నగవు పెదవికి అందం. ఒక్కొక్క అందం, ఒక్కొక్క చందం, ప్రకృతి వరమేగా. చిటపట కురిసే చినుకులలోన తడవని బతుకు బతుకే కాదు. ఈ జీవన వేదం భూమిలో పాటగాలినే పాడనా. పువ్వులలో అందం నా
నాన్న ఉన్నాడు, మాట్లాడు. నానా, నానా, వస్తున్నానమ్మా. ఏమిటమ్మా? స్కూల్లో ఫీజు కట్టలేదంటే రావద్దని చెప్పారు నాన్న. నేనేమైనా ఫీజు కట్టనని చెప్పానా అమ్మా? మన కష్టాన్ని టీచర్కు నువ్వే అర్థమయ్యేలాగా చెప్పాలమ్మా. నీకు 4,000 ఇవ్వటానికి నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నానమ్మా. ఇది మీ అక్కకు అర్థం కావటం లేదు. నాకు మాత్రం దాన్నో కమిషనర్ గా చూడాలనో కలెక్టర్ గా చూడాలనో ఆశ లేదా అమ్మా? నేను కంటి మీద కునికేసి కొన్ని నెలలు అయ్యింది. నేనెంత కష్టపడ్డా ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. సరే, ఎవరి కాళ్ళైనా పట్టుకుని ఏదో విధంగా డబ్బు ఏర్పాటు చేస్తా. నువ్వు వెళ్ళి. వెల్కమ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నోను, ఈ ఫార్మాలిటీస్ ఏం వద్దు. అంతేకాదు పువ్వులు, కాయలు, పళ్ళు, పిందులు, మొగ్గలు వీటిలో మీరు ఏమిచ్చినా సార్కి నచ్చవు. వాటికి బదులుగా ఒక చెట్టునో మొక్కనో ఇచ్చారంటే నాటి పెంచుతారు. తిరుపతి అంత దూరం వెళ్ళలేను సార్. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో వేసేస్తాను. లెట్స్ గో టు ది కాన్ఫరెన్స్ హాల్. ఇదే సార్ మన డివిజన్. ఇక్కడ వెయిట్. నాకు వచ్చిన రిపోర్ట్స్ లో ఎన్నెన్నో టేకు చెట్లు, గంధపు చెట్లు ఉండేవి. కానీ ఇప్పుడు అవి వేళ్ల మీద లెక్క పెట్టాల్సి వస్తోంది. అవన్నీ ఏమైనట్టు? కారు, బంగ్లా బ్లాక్ మనీగా మారిపోయాయి. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. దానికి నా ఒకరి కోఆపరేషన్ మాత్రమే కాదు, మీ కాంట్రిబ్యూషన్ కూడా కావాలి. షూర్ సార్. రింగ 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 ఆంగ్. ఏంటి తిరుపతి, ఈరోజు హుషారుగా ఉన్నావు? మరి మనకు కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చారు కదా. పాత ఆఫీసర్ వెళ్ళాడని అంత సంతోషం అని. అవును, ఈయన ఇదివరకటి ఆఫీసర్ లాంటి వాడు కాదు. ఉదయించే సూర్యుడిలా బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాడు. ఆయన పేరు? న్యాయము 3 అక్షరాలు, ధర్మము 3 అక్షరాలు, బాధ్యత 3 అక్షరాలు. ఆయన పేరు కూడా సూర్యుడు 3 అక్షరాలే. అయ్యయ్యో, సార్ వచ్చేసారు. సార్ నమస్తే సార్. వీళ్ళే సార్ మన మెయిన్ స్టాఫ్. ఈవిడే త్రిపుర సుందరి. అకౌంట్స్ అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటారు. నమస్కారం. ఈవిడ లెక్కల లావణ్య. నమస్తే సార్. ఫారెస్ట్ లో చెట్ల లెక్కలు ఈవిడ నోట్లోనే ఉంటాయి. ఈవిడే మ్యాటర్ మాల. సారీ సార్, ఆఫీస్ మ్యాటర్స్ అన్ని ఆవిడే చూసుకుంటారు. ఓ. ఈవిడే ఈ ఆఫీస్ లో ఆల్ ఇన్ ఆల్. మొక్కలు నాటిన దగ్గర నుంచి కంప్యూటర్ లో ప్రోగ్రామ్ చేసే వరకు అన్ని ఈవిడే. పేరు మేనక సార్. ఏం చదువుకున్నారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్. నాన్నేం చేస్తారు? ఎన్నో పులులు, సింహాలు ఈ రోజు కడుపు నిండా తింటున్నాయంటే దానికి కారణం వీళ్ళ నాన్నగారే పుల్లులా? సార్. వాళ్ళ నాన్నగారు వండలూరు జూలో పులులకు, సింహాలకు ఫుల్ మీల్స్ పెడుతూ ఉంటారు అంటున్నారు. ఓ. చాలా పూర్ ఫ్యామిలీ సార్. కానీ ఈ అమ్మాయికి ఐఏఎస్ చదవాలని రిచ్ కోరిక. అప్రిషియేట్ చేయాల్సిన కోరికే. ఆ, కానీ నా పర్సనల్ ఒపీనియన్, ఈ కాలం అమ్మాయిలు ధైర్యంగా సేవ చేయాలి. మగవాళ్ళకి ఈక్వల్ గా మీరు ఐపీఎస్ అయితే బాగుంటుంది. ఐపీఎస్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ వీటిల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అయినా సరే మీ హెల్ప్ తో ఈ అమ్మాయి ఐఏఎస్, ఐపీఎస్ ఏదో ఒక ఎస్ చదివి ఈ ఆఫీస్ వదిలి ఎస్కేప్ అయితే బాగుంటుంది. నా అడ్వాన్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వెల్కమ్. అయితే ఇద్దరం రూమ్ కి వెళదామా? మీ రూమ్ కి మన ఇద్దరం వెళదామా అని అడిగాను సార్. రండి సార్, రూమ్ చూపిస్తాను. ఫస్ట్ టైం ఈ సింహాసనం మీద ఒక సిన్సియర్ ఆఫీసర్ కూర్చుంటున్నారు. కూర్చోండి సార్. ఇవన్నీ అలా ఉంది. ముందు ఒక రౌండ్. రౌండా? మీకు కూడా హ్యాబిట్ ఉందా సార్? మన ఫారెస్ట్ లోపలికి ఒక రౌండ్ వెళ్ళొద్దాం. రౌండా? లాస్ట్ మంత్ ఎన్ని గంటలకు చెప్పి నరికారు? 130 గంధపు చెట్లు, టేకు చెట్లు. సార్, గొట్టం నుంచి చూసింది చాలు. అక్కడ గొట్టం గడుస్తున్నాడు చూడండి. ఈ కోతులకి ఏం తక్కువ లేదు. కొత్త ఆఫీసర్ కి నమస్కారం. నమస్కారం. మీదే జాలిగుండికాయ అని చెప్పినారు. అందుకే ఒకసారి మిమ్మల్ని కలుసుకొనే మన గవర్నమెంట్ చేసిన రూపాయి నోట్లనే దండగా చేసి మీకు దండం పెట్టుకెళ్దామని వచ్చా. ఈ సింహప్రసాద్ ప్రేమ కనుక. ఆహా, ఆహా, ఆహా. సార్, ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. టింబరు, టేకు. కరెక్ట్ గా చెప్పినట్టు. సార్ చూస్తేనే తెలుస్తుందిగా, 500 నోట్ల దండను వేసి 50 లక్షల చెట్లను నరుక్కొని వెళ్తారని. ముందు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎక్కడి నుంచా? వీళ్ళు ఎక్కడి నుంచైనా దెబ్బ కొట్టే పార్టీయే. ఇదిగో ఆఫీసరు, నేను చాలా మంచోడిని అర్థం చేసుకుంటే. తిరుపతికి అర్థమైంది, నీకు అర్థం కాదా? సూర్య, ఇప్పుడు నీ ప్లేస్ నుంచి వెళ్ళిపోతా, కానీ తొందరలో నువ్వు నా ప్లేస్ కు రావాల్సి వస్తుంది. వస్తానయ్యా మాధవరావు. మిస్టర్ మాధవరావు సార్, అతను మీకు బాగా పరిచయం ఉన్నట్టున్నా? అది కాదు సార్, ఆయనకి ఈ ఏరియాలో చాలా పలుకుబడి ఉంది. బిజినెస్ మ్యాన్ అండ్ ఏపీ. ఇలాంటి వాళ్ళని లోపలికి రానివ్వదు మిస్టర్ మాధవరావు. సుబో. సార్, కొత్తగా వచ్చిన ఈయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇక నుంచైనా కేర్ఫుల్ గా నడుచుకోండి. కేర్ఫుల్ గా నడుచుకోకపోతే కేర్ ఫ్రీ కన్నా నీ బతుకు హీనమైపోతుంది. ఆలోచించుకో.
నువ్వు అడిగిన బుక్ ఇక్కడ ఉంటుందే. ఏ ఝాన్సీ, మార్క్సిస్ట్ క్లాస్ బుక్ దొరికిందే. ఎక్స్క్యూజ్ మీ, మంచి పుస్తకం. దీన్ని మీరు ఆంగ్లంలో చదవడం కంటే తెలుగు కవితా ధోరణిలో చదివారంటే దీనిలోని భావాలను పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీరు నవ్వినప్పుడు కూడా చాలా అందంగా ఉన్నారు. హే ప్రభా, ఇతను మరీ చొంగ కారుస్తున్నాడే. నేను మిమ్మల్ని చూసి పొగడట్లేదు. మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని, మీ మొహంలో ఉన్న పరవశాన్ని, ఈ రెంటిని చూసి మైమరిచిపోయాను. పుస్తకానికి చిరునవ్వుకి అభినందన ఎందుకు చెప్తున్నారు? ఎవరు మీరు? నేను ఈ సమాజంలో మార్పు కోరేవాణ్ణి, మహిళాభ్యుదయం కోసం పోరాడేవాణ్ణి. దానికోసం నేనెంతో పాటుపడుతున్నాను. ఈ చెన్నై మహానగరంలో ఉన్న మీనాక్షి కాలేజీలో ప్రసంగించడానికి నన్ను పిలిపించారు. అందుకే వచ్చాను. ఈ రోజు సాయంత్రం ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాను. మగువగా జన్మించడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలన్నారు ఒక మహాకవి. ఒక మగువ అందించు సుఖాన్ని, మన అచ్చ తెలుగు ప్రసాదించు తీయదనాన్ని ఓహో అని గొప్పగా పొగిడారు మన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. కలువ పువ్వుతో మగువని పోలుస్తూ మోహం పొంగే మైకల్లో కాటుక రాసిన కళ్లతో చంద్రునికై ఎదురు చూస్తున్న నల్ల కలువ అని అన్నారు ఇంకొక మహాకవి. యువతులందరితో సయ్యాటలాడుచున్న ఒక నవ యువకుడిని చూసి అతని భార్య అందట, నా చేతిలో తుపాకీ లేని కారణం చేతే కదా నువ్వు పరాయి స్త్రీలతో సరసాలు సాగించ తెగించావు అని. ఎప్పుడైతే మగువ తన తెగువతో అలా తిరగబడుతుందో అదే అభ్యుదయానికి నాంది. అమ్మాయి అందానికి మైమరచి నిన్ను వివాహం చేసుకుంటాను అని ఆనందంగా చెప్పినవాడు ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఆస్తి పాస్తి సర్వస్వాన్ని తన పేరున కట్నంగా మార్చమని చెప్పి తను చెప్పినది జరగలేదన్న కారణం చేత మహాలక్ష్మిలా ఇంటికొచ్చిన కోడల్ని శవాలుగా మార్చిన కసాయి వాళ్లు ఎంతో మంది ఉన్నారు ఈ మగ జాతిలో. అలాంటి వారందరికీ బానిసలుగా జీవితాంతం మహిళలు సేవ చేస్తూ బతకాల్సిందేనా? వీల్లేదు, ఎప్పటికీ వీలు కాదు. తమ జీవితాంతం స్త్రీలు పురుషులకి బానిసలని ఎవరు చెప్పారు? నేటి స్త్రీలలో శౌర్యం, ధైర్యం, వివేకం ఇన్ని లక్షణాలు కలగలిసి ఉన్నప్పుడు కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి మనకు అడ్డొచ్చేదెవరు? ఆ అడ్డుని బద్దలు కొడదాం, బానిస సంఖ్యలు తెంచుకుందాం. ఆడది మగానికి బానిస కాదు. ఈ నేలపై అందరూ సమానమే. సమానత్వాన్నే చాటి చెబుదాం. సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ మిస్టర్ నాగేంద్ర. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా కాలేజీకి మీలాంటి ఓ వ్యక్తి తెలుగు మాస్టర్గా ఉంటే చాలా బాగుంటుంది. మీరు మరీ పొగుడుతున్నారు. అన్ని కాలేజీల్లోనూ నన్ను ఇలాగే అభినందిస్తారు. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున దయచేసి ఈ కాలేజీలో మీరు తెలుగు మాస్టర్గా జాయిన్ అవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కళ్లతో కళ్ళని చూస్తున్నందువల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. అందుకే నోటితో అంగీకారాన్ని తెలపకుండా తలాడించి అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెలవు. వస్తానండి. సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్. నాకు నచ్చిన పుస్తకం. ఇంకే లవ్ మూడ్కొచ్చావు, ఒక పాట పాడవే. పాటే కదా, పాడితే పోయే. సొంత పాట లేక సినిమా పాట? హే, సినిమా పాటే పాడవే. ఆత్రేయ రాసిందా, వేటూరి రాసిందా, సినారే రాసిందా, లేక మన వెన్నెల కంటి రాసిందా? మన వెన్నెల కంటి రాసిందే, పాడవే. కీరవాణి మ్యూజికా, రెహమాన్ మ్యూజికా, లేక మణిశర్మ మ్యూజిక్? నసపెట్టకే మణిశర్మ మ్యూజిక్ లోనే పాడు. లవ్ సాంగ్ లేక పేతా సాంగ్? మాకెందుకే పేతా సాంగ్, లవ్ సాంగ్ పాడు. సోలో సాంగ్ లేక డ్యూయట్? నిన్ను పాడమన్నందుకు నా చెప్తే నేనే కొట్టుకోవాలి. నీ చెప్పుతానా నా చెప్పుతానా? అయ్యో జోక్స్ ఆపవే. సీరియస్ గా టైప్ చేస్తున్నారు? మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ యాన్యువల్ ఫంక్షన్ వస్తుందిగా. ఓ, అందుకని ఇన్విటేషన్స్ ఇవ్వడానికి అడ్రస్ లోనే టైప్ చేస్తున్నారా? యాన్యువల్ ఫంక్షన్ లో హిస్టారికల్ డ్రామా ఉంది, తెలుసు కదా? హిస్టారికల్ డ్రామా ఉన్నది తెలుసు, అందులో నేను యాక్ట్ చేస్తున్నది తెలుసు. మీరు యాక్ట్ చేస్తున్నారా?
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిగా యాక్ట్ చేస్తున్నాను. మీరే ఒక వీరనారిలా ఉన్నారు, ఇక ఝాన్సీ లక్ష్మీబాయి కూడానా? సరే, వీరనారి ఈ డ్రెస్ లోనే వస్తుందా? ఈ డ్రెస్ కి ఏం తక్కువ? ఎక్స్ట్రాడినరీ డ్రెస్ లో రావాల్సిన అవసరం లేదు, చూడటానికి బాగుండే ఆర్డినరీ డ్రెస్ లో రావచ్చు కదా. అక్కడెవరు నా పెళ్లి చూపులకి రాలేదు. మీకు ఇష్టం లేదంటే ఇంకో ఆపరేటర్ ని అపాయింట్ చేసుకోండి. అలాగా? అయితే మీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోండి. రేయ్ సూర్య, నాగేంద్ర రారా. ఓ తనేనా నువ్వు చెప్పిన? మేనక మా ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్, అంతేకాదు జరగబోయే ఝాన్సీ లక్ష్మీబాయి హిస్టారికల్ డ్రామాలో ఆర్టిస్ట్ కూడా. మేనక వీడు నాగేంద్ర, గొప్ప టాలెంట్ ఉన్న కవి, నాన్ స్టాప్ స్పీకర్. మరీ పొగడకురా. సరే మనం వెళ్దామా? లోపలికి రారా, ఇదే మన రూమ్. ఎలా ఉంది? వావ్, ఈ బ్యాక్ డ్రాప్ చాలా అందంగా ఉంది. 1 సెకండ్. ఏంటి లవర్ కి ఫోనా? రేపు ఫైనల్ జడ్జ్మెంట్ ఉంటుంది. సూర్య, అమ్మా బాగున్నావా? నేను బావున్నాను బాబు. నా దిగిలంతా నువ్వు ఒంటరిగా ఉన్నావనేరా. ఒంటరిగా ఏం లేనమ్మా, నా ఫ్రెండ్ నాగేంద్ర నాకు తోడుగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడమ్మా. ఫ్రెండ్ అంటే మంచివాడేనా? నీ ఫ్రెండ్ మంచివాడేనా అని మా అమ్మ అడుగుతోంది. ఇటు అమ్మ, సూర్య ఫ్రెండ్ నాగేంద్రని, స్నేహంలో కర్ణుడు లాంటి వాడిని. కర్ణుడుగా ఉండి ప్రయోజనం ఏంటి? చివరి రోజుల్లో కర్ణుడి కవచకుండలాలు, దాన ధర్మాలు, వాటి వల్ల కలిగిన పుణ్యమంతా ఒకరికి దానంగా ఇచ్చేసి మిత్రుడు దుర్యోధనుణ్ణి ఏకాకిం చేసి వెళ్లాడు కదా, అలా వెళ్ళిపోతావేమో. అలాంటిదేమీ లేదమ్మా. అవును, మీ అబ్బాయికి ఇంకా అమ్మాయిని చూడలేదా? నేను నాకు 3 అమ్మాయిని చూసుకున్నాను. 3 అయితే ఇంకా తల చూడలేదా, కాళ్ళు చూడలేదా? సరే సరే, సూర్యకివ్వు. చెప్పమ్మా. నీ ఫ్రెండ్కు అమ్మాయి దొరికిందట, దానివల్ల నాకు సంతోషం ఏంటి చెప్పు. నేను మనవళ్ళని ఎత్తుకుని ఆడించొద్దా? న్యాయమూర్తమ్మా, ఇప్పుడు అర్జెంట్ గా జడ్జిమెంట్ ఇచ్చేయకండి. ఆలోచించి ఇంకో హియరింగ్ వేసి అన్నిటినీ వాయిదా వేయండి. అల్లని వెదవా. మన అటవీ శాఖ ఆఫీస్ వార్షికోత్సవ సందర్భంగా అనేక రకాలైన కళా ప్రదర్శనలు ఇప్పుడు మీ కళ్ల ముందు ప్రదర్శింపబడతాయి. అందులో ఎంతో ముఖ్యమైనది మన ఆఫీస్ తరపు నుంచి మేనకా అనే అమ్మాయి నటించనున్న వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ అనే హిస్టారికల్ డ్రామా. తెల్లవాళ్లంటేనే నయవంచకులను ఎగిరిపడే ఈ వీర లక్ష్మీబాయి పాలించే ఝాన్సీ అనబడే సీమలో అవిచ్ఛిన్నంగా అభేద్యమైన పాలనను అంతం చేయడానికి కాళికాదేవి ఆలయంలో వంచకుల కుట్ర వలన ఓ ఆంగ్లేయ దళపతి మహారాజు ప్రాణాన్ని మట్టిలో కలిపాడు. ఆ వార్త విన్న వెంటనే వటవృక్షం కూలినదే అని మహారాణి కన్నీరు చిందించకుండా, ధైర్యాన్ని చేజారనివ్వకుండా ఖడ్గాన్ని చేతబట్టి కళ్లల్లో అగ్ని కురిపిస్తూ శత్రువుల గుండెలను చీల్చడానికి బయలుదేరింది వీరనారి లక్ష్మీబాయి. కాని ఆమె ఆవేశాన్ని, ఆతృతను శాంతింపచేసి మహామంత్రి యుద్ధానికి పౌరుషం మాత్రమే చాలదు, వివేకం కూడా కావాలని హితబోధ చేశాడు. అప్పుడే ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులతో పోరాటం కోసం తగినంత సైన్యాన్ని సమకూర్చుకుని వాళ్లకు యుద్ధతంత్రాలను నేర్పింది. అంతేకాకుండా ఆంగ్లేయులంటేనే పగతో రగిలిపోతున్న అనేక మంది రాజులను కలుపుకుని వారందరితో ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి సిద్ధమై తగిన సమయం కోసం వేచి ఉంది. ముహూర్తం కోసం పంచాంగం చూస్తున్న సమయంలో వాళ్లలో కొందరు స్వామి ద్రోహులు, విశ్వాసఘాతకులు కూడా కలిసిపోయారు. ఆ సమయంలో లక్ష్మీబాయి ఆచూకీ తెలపాలని చుట్టుముట్టిన సైనికులకు జంకక లక్ష్మీబాయి కోసం ప్రాణత్యాగం చేసుకుందో గిరిజన పుత్రిక. మరొక కోయ యువతి అచంచల దేశభక్తురాలు. ఆత్మాభిమానాన్ని, పుట్టినగడ్డ పౌరుషాన్ని కాపాడడానికి ఆత్మాహుతి దళానికి నాయకురాలై దేశం కోసం ప్రాణాలర్పించింది. ప్రాణత్యాగం చేసిన గిరిజన పుత్రిక పేరుతో సాగే దళం ఒకవైపు, యుద్ధంలో ఆంగ్లేయుల కుత్తుకలను ఎప్పుడెప్పుడు కత్తిరించాలా అని ఉరకలు వేసే యువదళం మరొక వైపు, అగ్నిమాపక దళం ఇంకొక వైపు. కొండ గుహల నుంచి నిద్రలేచి జూలు విదిలించిన సింహాల్లా ఉరకలేసే ఉత్సాహంతో వీర యోధులందరూ లక్ష్మీబాయి నాయకత్వంలో యుద్ధ రంగానికి ముందుకు సాగారు. ఖడ్గం ఒక చేత్తో, డాలు మరొక చేత్తో ధరించి
రథాన్ని అధిరోహించి భీకరపూరికై తరలింది ఝాన్సీ రాణి. భైరవుడనే కళాకారుడు పౌరుషంతో అక్కడికొచ్చి, నేను గజ్జె కట్టి నాట్యం చేస్తూ పాట పాడడానికి రాలేదు, ప్రాయముడిగిన నా ప్రాణాలు పోయినా నా పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవడానికి, వీరుడిలా యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని సైన్యంలో చేరిపోయాడు. ఆంగ్లేయులచే కూల్చివేయబడిన ఆలయ శిథిలాలను చూసి ఉగ్రురాలైన ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యానికి శౌర్యానికి ప్రతిరూపాలైన వీరులతో ముందుకు సాగుతూ తన వీర ఖడ్గాన్ని ఝళిపిస్తూ కళ్లల్లో అగ్నివర్షం కురిపించింది. ఆ సమయంలో అక్కడికొచ్చిన భైరవుడు, మహారాణి, దేశద్రోహులు, విశ్వాసఘాతకుల సహాయంతో మిమ్మల్ని దారిలోనే ఎదురించి దొంగ దెబ్బతీసి వెన్నుపోటు పొడిచి మట్టు పెట్టడానికి తెల్లదొరలు సైనికులను సమకూర్చుకున్నారన్న విషయాన్ని వివరించి హెచ్చరించాడు. కనురెప్పపాటులో వందల ప్రాణాలను బలిగొనే ఫిరంగులు ఆంగ్లేయుల చేతిలో ఉన్నందున మహారాణి ఆలోచించి అడుగు వేయాలని అనుచరుడు సూచన చేశాడు. ఉద్వేగంతో గుర్రాన విరోహించిన ఝాన్సీ లక్ష్మీబాయి సైనికులను ఉద్దేశించి, సైనికులారా, వీరాంగి వీరులారా, రక్తపు టేరులు పారిన కథన రంగంలో తెగిపడిన కాళ్ళు చేతులను, మొండాలను, శిరసలను చూసి కలత చెందకండి. ఆత్మీయుల అవయవాల ఖండాలను చూసినా, చిత్రమైన శరీర భాగాలను చూసినా జంకుని దరిచేరనివ్వకుండా, వెన్ను చూపకుండా ముందుకు సాగండి. మహాయోధులారా, ఏ సమయంలోనైనా ఆంగ్లేయులు మన మీద ఫిరంగులు పేర్చొచ్చు, ఎటు నుంచైనా బల్యాలు శరీరంలో దిగొచ్చు, కళ్ల ముందే ఎవరి కాళ్ళైనా తెగి పడొచ్చు. అయినా భయంతో పారిపోవడం ధీరుల లక్షణం కాదు. చివరి క్షణాల వరకు శత్రువును ఎదిరించి పోరాడడమే వీరుని కర్తవ్యం. యుద్ధంలో వీరస్వర్గం అలంకరించిన వారి చరిత్రలన్నీ సువర్ణాక్షరాలతో లిఖించబడతాయన్నది మీకు తెలియంది కాదు. విజయమో వీరస్వర్గమో పోరాడండి. మరణం మహావీరులకు వరం లాంటిది. అది అధరామృతం కంటే మధురమైనది. ధైర్య స్థైర్యాలతో పోరాడేవాడే యోధుడు. శత్రువుల కుట్టుకలను కత్తిరించినదే వీరనారి. వీరవనితుల చరిత్రలో ప్రథమ స్థానంలో నిలవగలిగేదే ఈ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. తను చావుకెప్పుడు భయపడదు, కానీ కారణం లేకుండా చావుకైనా తలంచదు. రామ్మ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, నీకు చదువు కంటే నటనే చాలా బెటర్. నువ్వు బుద్ధిగా ఐపీఎస్ చదువును ఆపేసి మేనకా అనే పేరును మేనకాశ్రీ అని మార్చుకుని ఏవిఎం స్టూడియోలోకి ఎంటర్ అయ్యావే అనుకో, నీతో కర్తవ్యం పార్ట్ 2 తీసేస్తారు. నీకింకెవరూ దొరకలేదా? నేనే దొరికేనా? నువ్వు దొరకలేదమ్మా, నీకే మరొకరు దొరికిపోయారు. ఎవరు? మన ఆఫీసర్ సూర్య. డ్రామా చూసిన దగ్గర నుంచి సాపాటు మానేసి నీ పాటే పాడుతున్నాడు. వెళ్దామా తిరుపతి అనే బదులు వెళ్దామా మేనకా అని అడుగుతున్నాడు. అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుతుందో లేదో గాని ప్రేమ చిచ్చు బాగా రగులుతోంది. వీణ పలికిన వేణుగానమే వినిపించినది తోడి రాగమే. వీణలు పలికిన వేణుగానమే వినిపించినది తోడి రాగమే. ఎదపాడింది మధురనాదమే, ఎదపాడింది మధురనాదమే. సంగీతంలో తనులే కలిశాయి, కలిసిన ప్రేమలు ఎదలే మురిశాయంట. వీణల పలికిన వేణుగానమే వినిపించినది తోడి రాగమే.
ప్రేమలు ఎదలే మురిశాయంట. రేయ్ సాంబా అన్నా, సరుకు రూట్ మార్చే కర్ణాటక దారిలో తీసుకెళ్ళండి. మన నెంబర్ ప్లేట్ చూడగానే వదిలేస్తారు. సరే అన్న. హలో సార్. ఏందయ్యా పరిశ్రమ? ఆ కొత్త ఆఫీసరు సూర్య హీరోనని ఫీల్ అవుతున్నాడా? ఏమైంది సార్? 50 రూపాయల నోట్లు దండేసి 50 లక్షల రూపాయలు దండుకు పోతావా అని అంటున్నాడు. నిజమే చెప్పాడు కదా సార్. కొత్తగా ఏ ఆఫీసర్ అయినా డ్యూటీలో జాయిన్ అయినప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నట్టు నటిస్తాడు. ఒకప్పుడు నేను అంతేగా. తొందరలో వాడే మన రోడ్డుకు వస్తాడు. వదిలేండి సార్. ఇన్స్పెక్టర్ అనుభవంతో చెప్తున్నారు, దాన్ని మనం కాదనలేం కదా. మాధవరావు, ఆ కొత్త ఆఫీసర్ సూర్య ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అనేది 24 గంటలు ఒక గంట కనిపెడతా ఉండాలి నువ్వు. ఆఫీసులో అంతకంటే ముఖ్యమైన పని నాకు ఇంకేముంటుంది చెప్పండి. సరే సరే, మామూలు కోసం మసాజ్ చేస్తున్నావు సాంబా. అయ్యో, అటువంటిదేం లేదండి. ఊరుకోవయ్యా, అర్థమైంది. ఇదిగో. సరే, ఈ రోజు ఏ ఫారెస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు సార్? ముదుమలై ఫారెస్ట్. కస్తూరి, కస్తూరి, పెయిన్ స్టార్ట్ అయ్యా. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. త్వరగా. పశువుల హాస్పిటల్లో ఒక ఆవుకు ఒకే ప్రసవంలో 4 లేగ దూడలు జన్మించాయి. ఏంటిది, ఆవు కూడా మనుషుల్లాగే డబుల్ పుట్టించుకుంటుంది. ఏమైంది సార్? కస్తూరికి నొప్పులు వచ్చాయి. అయ్యయ్యో, నాకు కాళ్ళు ఆడటం లేదు, చేతులు ఆడటం లేదు. కంగారులో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా మార్చి నొక్కానంటే అందరం పైకి పోతాం సార్. ఇప్పుడు కార్ స్టార్ట్ చేస్తాం, నేను కట్ చేసేయమంటావా? కూర్చోండి. అన్నా, నేను మాధవరావు మాట్లాడుతున్నాను. సూర్య మీరున్న రూట్ లోనే వస్తున్నాడు. రాని రాని, నేను చూసుకుంటాలే. అదే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికే వచ్చాడా? సార్, వాళ్లకు రోజు ఇదే పని. ఈ రోజు వాళ్ళని వదలకూడదు సార్. సార్, ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను పిలవద్దు సార్. ఇక్కడ చెట్లు నరకడానికి మీకెవరు పర్మిషన్ ఇచ్చారు? ఈడెక్కడోడ్రా. మడుసులు నరకడానికి మేము పర్మిషన్ తీసుకోవటం లేదు, మానులు నరకడానికి పర్మిషన్ తీసుకోవాలంట. ఇదిగో ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ కి సింహం, ఈ సింహ ప్రసాదే. అయ్యయ్యో, ఆ రోజు దండేసి దండం పెట్టినప్పుడే ఓకే చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఫోటోకే దండేసి దండం పెట్టేలా ఉన్నాడే. టోటల్ గా రౌండ్ అప్ చేసేశారు. ఇక బ్యాలెన్స్ నేనే. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. దయచేసి వెళ్ళనివ్వండి ప్లీజ్. అన్నా, పాపకి పాప పుట్టబోతుంది. త్వరగా వచ్చి డెలివరీ చేయన్నా. ఇదిగో ఫారెస్ట్, తప్పుకో. ప్లీజ్. దారే కదా, దామా దారి చూపిస్తా, దారిలో పెట్టుకుంటా. అవును, 9 నెలల గర్భిణి చెప్పాడు. చూస్తుంటే 9 రోజులు గర్భం కూడా లేదు.
ఉంటే నువ్వేంట్రా ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చావు? నేను కత్తులు లేని రత్తైనరా, కర్రలు లేని కిరాతకునిరా, నా చేతులేరా నాకు ఆయుధం. ఒరే కప్పు రాయాలా, కత్తి లేదన్నావు, కర్ర లేదన్నావు, లోపల డ్రాయర్ లేదన్న విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదురా? హలో, పోలీస్ స్టేషన్. వండలూరు పక్కన ఉన్న ఫారెస్ట్ లో కొందరు రౌడీలు మా ఆఫీసర్ జీప్ ని అటాక్ చేశారు. నీకే కాలే కదా? తొందరగా పని, పోలీసులు వస్తున్నారు. పని హాస్పిటల్ దగ్గరలో ఉంది, కొంచెం ఊడ్చుకో కస్తూరి. చెప్పండి సార్. వండలూరు పక్కనే ఉన్న పై కాలువ ఫారెస్ట్ లో స్మగ్లింగ్ లారీస్ అని బ్లాక్ చేసి పెట్టాను. TN 22 AS 2246. ఎస్, మాధవరావుతో వాటిని సీల్ చేయమని చెప్పండి. పాప అందంగా ఉంది కదా? ఇప్పుడు ఆడపిల్లే పుట్టింది. ఛ! అంతా నా తలరాత. ఇంతకు ముందు పుట్టిన 2 ఆడపిల్లల్ని పెంచడం ఎలాగో తెలియడం లేదు. కస్తూరి, నువ్వు ఆడదానివి కదా, ఇలా మాట్లాడొచ్చా? ఆడవాళ్ళని మగవాళ్ళు కాపాడే రోజులు పోయి మగవాళ్ళని ఆడవాళ్ళు కాపాడే రోజులు వచ్చాయి. ఏ కాసేపటి క్రితం మేనకే నా ప్రాణాలు కాపాడింది. అది నువ్వు చూసావుగా. తను అమ్మాయే కదా, అదే విధంగా ఈ బిడ్డ ఖచ్చితంగా నేను కాపాడుతుంది కస్తూరి. కస్తూరి, ఆడవాళ్ళనమ్మా ఈ దేశానికి శ్రీరామ రక్ష. బ్రిటిష్ రాణి కూడా ఒక స్త్రీనే కదా. ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు? రాణి రుద్రమ్మ ఎవరు? రాణి సంయుక్త ఎవరు? ఇందిరాగాంధీ ఎవరు? ఏ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఉన్నారే సోనియా గాంధీ, ఆవిడ ఎవరు? వాళ్ళలాగే ఈ అమ్మాయి కూడా కావచ్చు కదా. సరే సరే, ఇప్పుడే నర్సరీ స్కూల్లో అప్లికేషన్ ఫిలప్ చేసి పడే. అప్పుడే ఫ్యూచర్ లో ఏదో ఒక స్కూల్లో సీట్ దొరుకుతుంది. చూడు, ఆ పాప కళ్ళల్లో భవిష్యత్తు కనిపిస్తోంది. సూపర్ అడ్వైస్. ఇది ఉంచు కస్తూరి. అయ్యో వద్దు సార్. ఇట్స్ ఓకే. అమ్మా, సార్ రేంజ్ కి ఏదో ఇచ్చారు, నా రేంజ్ కి 500 ఉంచమ్మా. వద్దన్నా. పర్వాలేదు, ఉంచమ్మా. సూర్య, వచ్చే దారిలో ఏదో గొడవ జరిగిందట. తిరుపతి చెప్పాడురా నాతో. అదేం లేదమ్మా, మా ఆఫీసులో పనిచేసే కస్తూరికి డెలివరీ టైం, అందుకే హాస్పిటల్లో చేర్చొస్తున్నాను. ఆహా, రౌడీలతో ఏదో గొడవ జరిగిందని చెప్పాడే. నువ్వు జడ్జి, నేరస్తుల్ని శిక్షిస్తావు. నేను ఫారెస్ట్ ఆఫీసర్, చెట్ల నరికే వాళ్ళని పట్టుకుంటాను. నీతో వస్తున్న అమ్మాయి ఎవరు బాబు? అదే IPS చదువుకుంటానంటుంది. మేనకనా? అవునమ్మా, ఒక్క నిమిషం. నమస్తే మా. నమస్కారం అమ్మా. నా కొడుకు నీ గురించి చాలా చెప్పాడు. ఏం చెప్పారు? మేనక ఒక స్వీట్ గర్ల్ అని చెప్పాడు. ఇంకేమని చెప్పారు? అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకునే కోడలని చెప్పాడు. సైలెంట్ అయ్యావే ఏమ్మా? వాడిని జాగ్రత్తగా రోడ్ చూసి డ్రైవ్ చేయమని చెప్పు. అమ్మా, రోడ్ చూస్తూ కార్ డ్రైవ్ చేయమన్నారు. ఇక్కడున్న మెటీరియల్స్ అన్ని షిప్ లో ఎక్కించి వెంటనే గోవాకు పంపించాలి. ఓకే సార్. సార్ ఆ కంపెనీ చెట్టు పాస్ అయింది సార్. సరే, వెళ్ళి పని చూడండి. థ్యాంక్ యూ సార్. రాశారు రా. రామ్మా. హాయ్ డాడీ. రామా ప్రభా, అమ్మ చెప్పింది, నువ్వు కూడా మంచి కూరనే సెలెక్ట్ చేశావు. పేరెంట్స్, బంధువులు అందరూ ఉన్నా ఎలాంటి శ్రమ ఇవ్వకుండా ఇలా అమ్మాయి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడం, అబ్బాయి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కదా. అబ్బాయి నీ గుణం చూసి ప్రేమిస్తున్నాడా, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బు చూసి? ఏం డాడీ అలా ఎందుకు అనుకుంటున్నారు? మిస్టర్ నాగేంద్ర స్త్రీ స్వాతంత్రం, సమానత్వం
వీటి గురించి మాట్లాడడం తెలీదుగా మీకు? అలాగైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి కట్నమేమి అడగడన్నమాట. ఆకాశం విరిగి కింద పడినా ఆయన ఈ కట్నాల గురించి నోరు తెరవరు. చాలా నాన్న. పెళ్లి గురించి నేను ఆయన ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు శ్రీశ్రీ కవిత్వాన్ని పాడి వినిపించారు. శ్రీశ్రీ గారు కూడా అంత ఆవేశంగా చెప్పుండ్రు. అవునన్నా, నాగేంద్ర ఆ కవిత్వాన్ని చెప్పేటప్పుడు నేను ఎంత సంతోషించానో తెలుసా? స్త్రీలంటే నాగేంద్రకి అంత గౌరవం, అభిమానం. ఏమిటమ్మా ఆ పాట? శ్రీశ్రీ గారి పాట? అయితే నాగేంద్ర పాడిందే వినండి. ఒక్క నిమిషం నాన్న. అయితే నాగేంద్ర పాడిందే వినండి. ఒక్క నిమిషం నాన్న. ఇంకేమిటండి, వెంటనే ప్రభు పెళ్లి చేసేయడమే. సిగ్గు చూడండి. ఇప్పుడే మన పంతులు గారికి ఫోన్ చేసి వెంటనే ముహూర్తం పెట్టమని చెప్తాను. ప్రభా, ఇలా చూడు, నాగేంద్రకు ఫోన్ చేసి అతని పేరెంట్స్ మన ఇంటికి రమ్మని చెప్పు. సార్, ఇన్స్పెక్టర్ పరశురామ్ గారు, సింహప్రసాద్ గారు వస్తున్నారు. పరశురాము? అవును సార్. వాళ్ళ గ్రూప్ వస్తున్నారా? అలా అయితే ఓ బ్యాండ్ మేళమో గ్రూప్ డాన్స్ ఏదో ఒకటి ఏర్పాటు చేయండి. సార్, వాళ్ళకి అలాంటి బిల్డప్ లో అవి అంతగా నచ్చవు సార్. రండి సార్, నమస్కారం. హలో, మీ అదృష్టం అండి, సార్ ఆఫీస్ లోనే ఉన్నారు. పెద్ద చేప తానుగా చిరుక్కుందే. ఈ పెద్ద చేప వలలకు ఎరలకు దొరికేది కాదు సార్. అవునవును, ఇవ్వాల్సింది ఇస్తే జరగాల్సింది తానంతా అదే జరిగే రోజులు కదా. అందుకని చిన్న చేప పెద్ద చేప కాదు, తిమింగళమైనా సరే దొరుకుతుంది. అయ్యో, తిమింగలం లేదు, ఏమి లేదు. మేము తెచ్చిన మెట్రో చాలా చిన్నది, రొయ్య లాంటిది. అదేంటో చెప్పండి, ఎందుకు అనవసరంగా ఇలా డొంక తిరుగుడు? అదేం లేదు సార్, పోయిన నెల 28వ తేదీ అయ్యగారి గంధం చెక్కల లారీలు కనిపించకుండా పోయాయని కంప్లైంట్ ఇచ్చారు. దాని ఎఫ్ఐఆర్ కాపీ సార్ ఇది. ఫారెస్టో, ఎప్పటికైనా మా లారీలు రిలీజ్ చెయ్యి. సుభాష్, ఒకరు గంధపు చెక్కల స్మగ్లర్, ఇంకొకరు పోలీస్ ఆఫీసర్. ఇద్దరు కలిసి చట్టాన్ని మోసగించడానికి గ్రూప్ గా చేరారు. గ్రూపే కదా, దాన్ని విడదీసేద్దాం. ఏంట్రా మధ్యలో దూరావు? ఏముంది, నా పని అదే కదా. చట్టం తన పని చేస్తుంది. ఇదేనా నీ సమాధానం? ఇలా తలాడించినందుకు శిక్ష చాలా కఠినంగా ఉంటది. వస్తా. ఓకే సార్. చేప నీళ్లలో వదిలేద్దామా, నేల మీద పడేద్దామా? పులుసులో పడేస్తే తల ఒక పీస్ అయినా తినొచ్చు. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ ఇతరులకు విశ్వాసాన్ని చూపించకండి. వెళ్లి పని చూసుకోండి. లుక్కులు దుబ్బే. సార్, నాకు డౌట్, మీరు అటవీ శాఖ లేక మత్స్య శాఖ? చట్ట ప్రకారం నడుచుకునే కొత్త శాఖ. సూర్య, అమ్మా, ఈ రోజు నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా. అరే, అమ్మగారు వచ్చారా? అమ్మా, ఒక కటింగ్ వేస్తారా? కాఫీ తాగుతారా అనబోయి టంగ్ ట్విస్ట్ అయ్యింది. అది సరే కాని, నువ్వు నాగేంద్ర పెళ్లి విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చావు? నీ పెళ్లి గురించి కూడా మాట్లాడాలనే ఉంది, కానీ నువ్వే నాకు ఆ అవకాశం ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నావు. మన ఇంట్లోనూ పెళ్లి మేళం వినిపించాలి కదా. మీరు దిగులు పడకండమ్మా, అతి త్వరలో ఆ పెళ్లి మేళం మీరు వింటారు. ఏమంటున్నావురా? అవునమ్మా, నేను అమ్మాయిని పికప్ చేస్తున్నాను. నేను కూడా మీ ఇంటి ఒకరానే కదా. మీరు అన్నారంటే పెళ్లి మేళం ఏమిటి, బ్యాండ్ మేళమే పెట్టించవచ్చు. పోరా, నేను సూర్య గురించి మాట్లాడుతుంటే నువ్వు నీ గురించి మాట్లాడుతున్నావా? ఆయన కూడా ఒకరిని పికప్ చేస్తున్నారు, అది మీకు తెలుసు కదా. అదేనమ్మా, ఆ మేనక ఐపీఎస్ రాత్రింబౌళ్ళు చదివేస్తోంది. సెకండ్ షో చూసి వెళ్ళిన తర్వాత కూడా లైట్ వెలుగుతూనే ఉంటుంది. అవునమ్మా, పెళ్లికి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని ప్రామిస్ చేసిందమ్మా. చాలా సంతోషం. నేనిప్పుడు వచ్చింది మేనకని చూడడానికి. రావేద్దాం. ఏంటమ్మా, రాను రాను కోడల మీద ఉన్న ప్రేమలో కన్న కొడుకునే మర్చిపోయేలా ఉన్నావే. అలాంటిది ఏం లేదు నాన్న, నీ తర్వాతనే నాకెవరైనా. నువ్వురా, మేనకని చూసొద్దాం, పద. అవునమ్మా, తొందరలో ఐఎఫ్ఎస్ ని ఐపీఎస్ ని కలిపేయండి, అప్పుడే మీకు బీపీఎస్ లేకుండా ఉంటుంది. బీపీఎస్? బ్లడ్ ప్రెషర్, షుగర్ ఇవన్నీనమ్మా. మేనకని తర్వాత చూద్దామమ్మా, ముందు నాగేంద్ర పెళ్లి చూపులకు వెళ్దాం. వాడి ఫ్రెండ్ పెళ్లి చూపులకు వాడు వెళ్తున్నాడు, నువ్వురా సూర్య. నమస్కారం. నమస్కారం అమ్మా, రండి. రండి. హలో బాబు. నా పేరు చంద్రమతి, హైకోర్టు జడ్జిని. మీ గురించి మాకు ముందే తెలుసమ్మా. మా అబ్బాయికి మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆచార ప్రకారం పెద్దవాళ్ళని పెళ్లి చూపులు చూడమన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? నా కొడుకు సూర్య డియరెస్ట్ ఫ్రెండ్ నాగేంద్ర, అందుకనే వాడికి కూడా అమ్మగా నేనొచ్చాను. వాడి చదువు సంస్కారం అంతా
మీ అమ్మాయికి సూటబుల్ గా ఉంటుంది. నా కూతురు కోరుకున్నవన్నీ కొనిచ్చాను. ఇప్పుడు తను కోరుకుంటున్నది నాగేంద్రనే. చాలా సంతోషం. ప్రభా, ఇవ్వమ్మా. ఆపరా, చూసింది చాలు, కాఫీ ఆరిపోతుంది. వీడు తెలుగు అద్దరు కొట్టేస్తాడు. మా అమ్మాయిని కొట్టుకుంటే చాలు. మాకు ఈ సంబంధం నచ్చింది. ఆ, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు చాలా భేషుగ్గా ఉన్నాయి. అందుకని వచ్చే శ్రావణ మాసం మొదటి వారం సోమవారం అయినా బుధవారం అయినా రెండు బానే ఉన్నాయి. అదే తారీఖులో ముహూర్తం పెట్టుకోవచ్చు కదా. నిజమే ప్రభా. స్త్రీ స్వాతంత్రం కోసం పోరాడిన వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, చలం గారు ఇలాంటి సంస్కరణవాదులందరూ దేశానికి స్వాతంత్రం వచ్చినా స్త్రీకి మాత్రం ఇంకా స్వాతంత్రం రాలేదు అని చెప్పారు. స్త్రీల గురించి వారు చెప్పినవన్నీ ఆచరణలో పెట్టింది నేనొక్కడే. ఎలాగో చెప్పు చూద్దాం. శుభలేఖలు వేయించి 10 మంది ముందు కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారా? కట్నం ఇవ్వడం తీసుకోవడం అనేది ఎన్నో రోజులుగా మనకు వస్తున్న ఆచారం. ఇప్పుడు నేను దాన్ని మారుస్తాను. కట్నం అన్న పదమే తప్పు. ఆడపిల్లని అమ్మకానికి పెట్టడం అమానుషం. అందుకని కట్నం అన్న పదాన్ని మార్చి పెళ్లి కానుక అన్న పదాన్ని సమాజానికి పరిచయం చేస్తాను. ఆ పెళ్లి కానుక ఎంత ఇవ్వాలో పెళ్లి కొడుక్కి, ఐ మీన్ మీకు? ఫస్ట్ నైట్ నిన్ను ముహూర్తం చూసి రూమ్ లోకి పంపిస్తారే, అప్పుడు ఇస్తే చాలు. ఓహో, ఎంతో మరి. సుమారు ఒక 50 లక్షలు. 50 లక్షల డబ్బు మీద అంతా ఆశ? కోట్ల కొద్దీ మీకు ఆస్తుందని ఊళ్ళో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక 50 లక్షలు ఫస్ట్ నైట్ అప్పుడు ఇస్తే మీ నాన్న ఏమన్నా బికార్ అవుతాడా? ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో దేవేం వాచమదనయంత దేవాః తాం విశ్వరూపాం పశవో వదంతే తానో మంత్రే చమోద్యందుహాన. ఇదిగోండి, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకురండి. అదే బలజ్ఞం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం. ఇలా ఇవ్వండి. ఓం మాంగళ్య ధారణం కరిచే మంగళసూత్రం తీసుకోండి. భజంత్రీలు భజంత్రీలు. ఓం మాంగళ్యంత్రంతో నానేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే త్వంజీవ శరదాం శతో మాంగళ్య ధారణం. పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కరించండి. చల్లగా ఉండండి. వారికి కూడా. దీర్ఘ సుమంగళి భవ. ఏంటి నాగేంద్ర, ఇంతవరకు నువ్వు ఇచ్చిన ఉపన్యాసాలేంటి? ఇప్పుడు నువ్వు చేసుకుంటున్న ఈ పెళ్ళేంటి? ఒక్కదానికొకటి సంబంధమే లేకుండా ఉంది కదరా. సూర్య, ఆశయం, లక్ష్యం, వీరేశలింగం, గురజాడ ఇవన్నీ ఊళ్ళో వాళ్ళ కోసం, నీకు నాకు కాదు. ఇక మనమే గుర్తుంటాంలే. మొదటి రాత్రి కూడా సరస్వతి వచ్చిందా? ఎవరు రావాలనుకుంటున్నారు? మొదటి రాత్రి కూడా సరస్వతి వచ్చిందా? ఎవరు రావాలనుకుంటున్నారు? నేను లక్ష్మి వస్తుందనుకున్నా. లక్ష్మీనా? ఎన్నికల వాగ్దానం కంటే ముఖ్యమైనది పెళ్లి వాగ్దానం. ఏమంటున్నారు? 50 లక్షలు పెళ్లి కానుకతో లక్ష్మి వస్తుందనుకుంటే పనికిరాని పాత వీణని మేటడానికి సరస్వతి వస్తే ఏం చేసుకోను? అంటే 50 లక్షలతో లక్ష్మి రావాలంటారా? అమ్మయ్యా, ఇప్పటికి అర్థమైందన్నమాట. మీరెలాంటి వారో అర్థమైంది. స్త్రీ స్వాతంత్రం, బానిసత్వం అని స్టేజ్ మీద గొంతు చించుకొని మాట్లాడారే.
ఇప్పుడు డబ్బులు కావాలి, చెక్కు చెంచమంటున్నాను. మీ భాషలో కట్నాన్ని పెళ్లి కానుకని చెప్పారు కదా, ఇదిగోండి మీ పెళ్లి కానుక. ప్రభా, నేను అందరిలాంటి వాడిని కాదు. నా మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. అదేంటో పోను పోను నీకే తెలుస్తుంది. సరే సరే, లైట్ ఆఫ్ చేయి. లైట్ ఆఫ్ చేయడానికి ఇంకొక చెక్ ఇవ్వాలా? అది నీ ఇష్టం డాలి. నెట్లో రిజల్ట్ వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్. నువ్వు ట్రైనింగ్కి వెళ్ళేది ఏ ఊరికి? మీ కుటుంబాన్ని వదిలేసి ఎలా దూరంగా ఉండాలా అని బాధపడుతున్నావా? అర్థమైంది అర్థమైంది. నీ ఆఫీసులో నీ చైర్, నీ కంప్యూటర్, నువ్వు డ్రైవ్ చేస్తావే నీ డొక్కు స్కూటీ, ఇవన్నీ వదిలేసి ఎలా ఉండాలని ఫీల్ అవుతున్నావు కదా. ఇది కూడా కాదా, జూలో నీ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వెళ్తున్నందుకు బాధపడుతున్నావు కదా. రేపు నేను మిస్సౌరీకి ఐపీఎస్ ట్రైనింగ్ వెళ్తున్నాను. దీనికోసమేగా ఇన్నాళ్ళు కష్టపడింది. మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకు అంతకంటే కష్టంగా ఉంది. సముద్రం ఎంత పెద్దదో కదా. నా ప్రేమ అంతకంటే గొప్పది. అలా కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇలా చూడు. లవ్ రైట్, లవ్ రైట్, లవ్ సల్యూట్. రా, నేను వెళ్తాను. ట్రైనింగ్ పూర్తయ్యాక ఐపీఎస్ యూనిఫామ్ లో ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూడాలి. ఇప్పుడు సెలవు తీసుకో, పోలీస్ యూనిఫామ్ వేసుకో, ఇప్పుడు నా చేతిలో చెయ్యి వేసుకో. రా. మంచి పుస్తకం. దీన్ని ఆంగ్లంలో చదవడం కంటే తెలుగు కవితా దూరంలో చదివితే దీనిలోని భావాలు బాగా అర్థమవుతాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఆస్తి పాస్తి సర్వస్వాన్ని తన పేరున కట్నంగా మార్చమని చెప్పి మహాలక్ష్మిలా ఇంటికొచ్చిన కోడల్ని శవాలుగా మార్చిన కసాయి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 50 లక్షలు పెళ్లి కానుకతో లక్ష్మి వస్తుందనుకుంటే పనికిరాని పాత వీణని వేటడానికి సరస్వతి వస్తే ఏం చేసుకుంది? హలో, నేను ఇండియన్ బ్యాంక్ మేనేజర్ని మేడం. ఓ సార్ చెప్పండి. మిస్టర్ నాగేంద్ర 50 లక్షలు చెక్ తీసుకొచ్చారు, అందుకే మీతో వెరిఫై చేసుకుందామని. సార్ దాన్ని స్టాప్ చేయండి. మేడం, ప్రస్తుతానికి అకౌంట్లో డబ్బు లేదని చెప్పేయండి. ఓకే మేడం. ఏంటమ్మా ప్రభా, వీణ నాదమే సూపర్ గా ఉంది. ఈ నాదానికి గురువు ఎవరు? ఆ నాదానికి గురువు ఈ నాగేంద్రం చెప్తుందా? అంతా ఆ బ్రహ్మ వైఫ్ సరస్వతి సూర్య. రే నాగేంద్ర, ఎలా ఉన్నారా? ఆన్ ద వే చూసి వెళ్దామని వచ్చా. చూడ్డానికి ఏముంది, ఒక ఫ్రాడ్ తో కాపురం చేస్తున్నాను. మీరు ఎవరిని ఫ్రాడ్ అంటున్నారు? నువ్వు నాకు చెక్ ఇచ్చినట్టే ఇచ్చి బ్యాంక్ కి ఫోన్ చేసి చెక్ ని స్టాప్ చేయమని చెప్పి నన్ను అవమానించావుగా. నువ్వేనే ఫ్రాడ్వి. నేనే ఫ్రాడ్ కాదు. మాయ మాటలు చెప్పి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తన తల్లిదండ్రులకున్న ఆస్తి పాస్తి సర్వస్వాన్ని తన పేరుకే కట్నంగా మార్చమని చెప్పి ఆమె తల్లిదండ్రులు వద్దన్నందుకు కొత్త పెళ్లి కూతురుగా ఇంటికొచ్చిన దానిని శవంగా మారుస్తున్న కసాయి వాళ్లు మగవాళ్లలో ఎంతో మంది ఉన్నారని కాలేజీ ఫంక్షన్ లో నోటుకొచ్చినట్లు మాట్లాడారే. ఆ కసాయి వాళ్లలో నువ్వు ఒకడివని ఆ రోజు నాకు తెలియకుండా పోయింది. ఇప్పుడు తెలిసిందిగా, ఇంకా జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలి. రే నాగేంద్ర, ఏమైందిరా నీకు? ఏ నాకన్నా ముందే దీంతో పరిచయం ఉందా? తాగుబోతులా మాట్లాడుతున్నావేంట్రా? తాగుబోతులా ఏంట్రా? తాగుబోతునే. రే, నువ్వు పాటల్లోనే పండితుడు అనుకున్నాన్రా. ఇప్పుడు తెలుస్తోంది నువ్వు బాటిల్లో కూడా గొప్పవాడవేనని. అద్భుతమైన తెలుగు మాటలతో నీతులు వల్లించే నీ నోటితోనే ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయిరా.
పైగా తాగుబోతులని గొప్పగా చెప్పుకుంటున్నావా? తాగుబోతంటే లక్ష్యం లేనివాడ్రా, నీతి లేని నయవంచకుడు, నిజాయితీని అమ్ముకునేవాడ్రా. సూర్య, మర్యాదగా మాట్లాడు. నీకు నా విషయాలు ఎందుకురా? ముందు బయటకెళ్ళు. ఏంటే వీడు అండగా ఉన్నాడన్న ధైర్యంతో పొగరుగా మాట్లాడుతున్నావా? నేను నా హక్కు కోసం పోరాడడానికి ఎవరి అండ అక్కర్లేదు, నేనొక్కదాన్నే చాలు. చాలు చాలు. ఇవేంటో తెలుసా? మన ఫస్ట్ నైట్ లో నువ్వు డ్రెస్ లేకుండా ఉన్నప్పుడు తీసిన అందమైన ఫోటోలు. వీటిని కాపీలేసి అందాననుకో 50 లక్షలు కాదే, ఈ రోజు మార్కెట్లో 5 కోట్లైనా రావచ్చు. ఇప్పుడు దేశంలో ఎలాంటి కల్చర్ పెరుగుతుందో తెలుసా? ఈ టైప్ ఫోటోలకే మార్కెట్ ఉంది. ఏంటా లుక్? ఇప్పుడు చెప్పు, ఏంటి మీ బాబుతో చెప్పి నాకు ₹1 కోటి ఇప్పిస్తావా, లేక ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో పెట్టేయమంటావా? ఆ? చెప్పు డార్లింగ్. చించుకోరా, నా దగ్గర నెగటివ్ ఉంది, ఎన్ని కాపీలైనా వేస్తాను. నీకు ఒకటి కావాలా? అరచ్చి! నువ్వింత నీచమైన వాడివని నేను కొంచెం కూడా ఊహించలేదురా. నీకోసం నేను మా అమ్మేరా నీ పెళ్లి చూపులకు వచ్చింది. నువ్వింత ఫ్రాడ్ అని తెలిస్తే మా అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసారా? రే ప్రభా, నీ వైఫ్ రా. అందుకని నువ్వు లోపల దూరతావా? మీరు దయచేసి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్ళిపోండి, నేను వెళ్ళిన తర్వాత రండి. ఏంటి అందరూ వచ్చేసారా? చాలా సేపు అయింది వచ్చి. కలిపేస్తుంది ఏమిటి? ఎక్కడున్నావు? త్వరగా రా. ఓకే, ఒక 10 minutes. ప్రభావతి, గెస్ట్లు వచ్చారు, వెళ్ళి గెస్ట్ హౌస్ కీస్ తీసుకురా. పోవే. హలో మేడం, నేను గెస్ట్ హౌస్ వాచ్మెన్ ని. మా నాగేంద్ర సార్ 4 అమ్మాయిలు తీసుకుని అందుకే నీకు ఫోన్ చేశాను. సూర్య, సూర్య! ప్రభా, ఏమైంది? ప్రభా, ఏమైంది ప్రభా? నా పరిస్థితి చూసావా? ఏ అమ్మాయికైనా ఏ పరిస్థితి వస్తే ప్రాణాలతో ఉంటుందా? చెప్పు సూర్య, చెప్పు. నీలాంటి సున్నితమైన అమ్మాయిలు ఇలా వేషభాషలు ప్రదర్శించే వాళ్ళని చూసి లొంగిపోతే ఇలాంటి మోసాలే జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మాయికురాల్ని ఎవరు కాపాడతారో తెలియడం లేదు. క్షణికావేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా మన సంప్రదాయానికి విరుద్ధంగా ఉండకూడదు. నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నట్టున్నావు. రా, వచ్చి కారెక్కు. ఎక్కువ నాగేంద్రతో నేను మాట్లాడతాను, ప్లీజ్. నాగేంద్రని పరిచయం చేయటమే నువ్వు చేసిన గొప్ప పని. ఇతని ద్వారానే ఆ సూర్యగాడిని లేపేయాలి. సార్, వాడు మీకు మాత్రమే శత్రువు కాదు, నాకు బద్ద శత్రువు కూడా. స్కాచ్ అంటే స్కాచేనండి. ఏంటి సార్, పార్టీకి వీళ్ళు వస్తారని చెప్పలేదు? సూర్య, వాడి నిజ స్వరూపాన్ని చూడు. చూడు సూర్య, చూడు. ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఒక మనిషివేనా? నిన్ను చూసి నీ మాయ మాటలు నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. కొట్టుకో, బాగా కొట్టుకో. పెళ్లి కనుక లక్షలు డబ్బిస్తానని నన్ను వల్లో వేసుకుని చివరికి మోసం చేసి ఈ సూర్య గారితో షికార్లు తిరుగుతున్నావా నువ్వు? ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తాను. నోరు మీరా ఫూల్. నోరు మూసుకుంటాను, కళ్ళు మూసుకుంటాను. అప్పుడు మీరిద్దరు జాలీగా ఎంజాయ్ చేయాలి.
ఏయ్, ఏమైంది? ప్రభా దుర్మార్గుడా సూర్య నా ప్రభని చంపేశావు కదరా నన్ను చంపాలనుకుని నా భార్య చంపేస్తావా సార్ నా భార్య చంపేశాడు సార్ సార్ ఇన్స్పెక్టర్ గారు వాడు వదలకండి సార్ పట్టుకోండి సార్ నన్ను వదిలి వెళ్ళిపోయావు ప్రభా సూర్య నేను నిన్ను వదలనురా నిన్ను వదలనురా ప్రభా నన్ను వదిలి వెళ్ళిపోతావు ప్రభా ఈ సూర్య నిన్ను చంపేశాడు అత్తయ్య ఈ సూర్యుడు చంపేశాడు అత్తయ్య చివరికి వీడే దీనికి కారణం అయ్యో ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు నేను నా ప్రభుత్వం పడి చచ్చిపోతాను సూర్య నా ప్రభుని చంపేశాడు ప్రభా హలో చంద్రమతి స్పీకింగ్. సూర్య 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 తల్లే కొడుకుని బోనులో ఉంచి విచారించే ఈ కేసులో ముద్దాయిని శిక్షించినప్పటికీ విడుదల చేసినప్పటికీ రెంటినీ విమర్శించేవాళ్లుంటారు. అందుకని నా న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి నేరం ఆరోపించబడిన సూర్య తరపు వకీలుగా వాదించాలనుకుంటున్నాను. అందుకని నా న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నాను. యువరానర్, తల్లే న్యాయమూర్తిగా ఉండి కొడుకుని విచారిస్తే అదొక ప్రపంచం ఎంత అవుతుంది? అందులో తప్పేమీ లేదు కదా. అవన్నీ డ్రామాల్లో సినిమాల్లో అయితేనే జరుగుతాయి. నిజ జీవితంలో అలా జరగవు. ఈ కేసుని ఇంకో న్యాయమూర్తి విచారించి చట్ట ప్రకారం తీర్పు చెప్తారు. అంతవరకు సూర్య పోలీస్ కస్టడీలో ఉండాలని ఆర్డర్ వేస్తున్నాను. ఇక నేను న్యాయమూర్తిని కాదు. పద. ఏంటి బాధగా ఉందా? మేము చెప్పింది విని ఇచ్చింది తీసుకుని లారీని ఆ రోజే వదిలేసుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఇటువంటి నీచమైన బతుకు ఒక బతుకేనా? బతకడం చేతకాని వాళ్ళ ఉన్నావే, మమ్మల్ని చూసే నేర్చుకోవా? ఆ? ఓహో, ఓ మదర్ సెంటిమెంటా? చాలు చాలు ఎక్కువ. ఏంటి ఇన్స్పెక్టర్? జైలు నుంచి తప్పించుకున్న మీ అబ్బాయి కోసం వచ్చాను. సూర్య తప్పించుకున్నాడా? ఆ? ఏంటి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఎక్కడ దాచిపెట్టారు వాణ్ణి? కనిపెట్టవలసింది పోలీస్ వాళ్ల డ్యూటీ. కనిపెట్టండి. ఛాలెంజా? పట్టుకుంటాం. ఈ జడ్జి అనే బోర్డు తీసేసి మాజీ జడ్జి అనే బోర్డు పెట్టుకోండి. ఒకటో తేదీ వచ్చిందంటే జీతం కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళం. ఓటు తిప్పి తిప్పి చూస్తావేంది? చేసేది స్మగ్లింగ్ అయినా గ్యాంబ్లింగ్ నోట్లు కాదు, మంచి నోట్లే. ఎక్కువేసిందన్నా. సాంబా సరుకు కరెక్ట్ గా ఉన్నాను చూడు. చూస్తానన్నా. ఏంటి అన్నా
మనం వెతుకుతున్న ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నాడు. ఏంది ఫారెస్ట్ ఆఫీసరా? అవునన్నా. స్మగ్లింగ్ చేసే లారీలే ఉండకూడదని మా మీద కేసు పెట్టావు కదా నాయన. ఇప్పుడు ఆ స్మగ్లింగ్ లారీ లేకపోతే నువ్వు పోలీసుల నుంచి ఎట్టా తప్పించుకునేవాడు అంట. రా నాయన, రా రా దిగు. రావయా ఫారెస్ట్, మా ప్లేస్ చూసావా? సెంట్రల్ జైలు కంటే సేఫ్టీగా ఉండే ప్లేస్ ఇది. ఆ రోజు నీ ప్లేస్ కు వచ్చినప్పుడు నన్ను గెట్అవుట్ అన్నావు కదా, ఈ రోజు నువ్వే నా ప్లేస్ కు వచ్చావు చూడు. ఇది టైం బ్యాడ్ అంటే. పాలిటిక్స్ లో కూడా పాలిట్రిక్స్ చేసేవాళ్ళు 2-3 ఉంటే చాలు, మా అలాంటి వాళ్ళం హ్యాపీగా సెటిల్ అయిపోతాం. నువ్వు ప్రభని హత్య చేయటం ఒక నేరం, ఇప్పుడు జైలు నుంచి తప్పించుకున్నావు చూడు, ఇది 2వ నేరం. ఇదిగో ఫారెస్ట్, నువ్వు ఎప్పుడు చూసినా మా వాళ్ళకి స్పీడ్ బ్రేకర్లు అడ్డుపడతానే ఉండవు. ఇయ్యాల నువ్వు తప్పించుకోవాలంటే ఈ స్మగ్లింగ్ లారీ కేసుకి ఈ సింహప్రసాద్ కి ఎట్లాంటి సంబంధం లేదని నువ్వు రాసియ్యాల. రాసిచ్చావంటే నువ్వు తప్పించుకుంటావు, ఈ కేసు నుంచి నేను తప్పించుకుంటాను. అట్లా రాసి ఇవ్వలేదనుకో, జైలు నుంచి తప్పించుకున్నందుకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పరశురాము చేత నేను ఎన్కౌంటర్ చేయించేసి నీ చాప్టర్ ముగించేస్తా. ఏది బెటర్? దేనికైనా రెడీగా ఉన్నాను. ప్రాణానికి భయపడేవాడు నువ్వు చెప్పింది చేస్తాడు. నేనలా కాదు. సాంబా కొట్టుకోవాలి. నీకే చెప్పేది. ఎక్కడ అడుగుకుండా వెతకండి. మీరటు సార్ మీరా? సార్ మీరు జైలు నుంచి తప్పించుకున్నారని తెలిసిన వెంటనే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు సార్? ప్రభావతిని నిజంగా హత్య చేసింది ఎవరో తెలిసేంత వరకు నేను సేఫ్టీగా ఉండాలి తిరుపతి. దిగులు పడకండి సార్. అడవిని కాపాడుతున్న మనల్ని ఆ అడవి తల్లే కాపాడుతుంది సార్. దానికో చోటు ఉంది సార్. చట్టాన్ని అతిక్రమించి జరుగుతున్న కొన్ని దౌర్జన్య సంఘటనల గురించి చర్చించడానికే మనం ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యంగా పెళ్లైన కొద్ది రోజుల్లోనే హత్య చేయబడ్డ ప్రభావతి వ్యవహారం అన్ని పత్రికల్లోనూ చాలా క్లియర్ గా వచ్చింది. సెంట్రల్ జైల్లో 105 పోలీసులు కాపలా ఉన్న 18 అడుగుల ఎత్తున్న గోడ, దాని మీద కరెంటు తీగలు, ఇంత గట్టి కాపలం దాటి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సూర్య తప్పించుకున్నారు. నిజానికి ఫారెస్ట్ ఆఫీసర్ సూర్యను నేరస్తుడని అరెస్ట్ చేసినందువల్ల ఆయన్ని పోలీసు వాళ్లే తప్పించారని అన్ని పేపర్లలోనూ మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి రకరకాలుగా ఏకిపారేశారు. సో ఈ కేసుని సీరియస్ గా తీసుకుని వెంటనే డిస్పోజ్ చేసి తీరాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రభావతి హత్య కేసుని నేను ఛాలెంజ్ గా తీసుకుని నిజమైన హంతకుడిని కనిపెడతాను ప్లీజ్. దాట్స్ గుడ్. ఈ కేసు నీకే అప్పగిస్తున్నాను. ఇది నీకు మొదటి కేసు మాత్రమే కాదు, చాలా ముఖ్యమైన కేసు కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం, మీ స్టేషన్ పరిధిలోనే ప్రభావతి హత్య జరిగింది. దాన్ని ఎలా కనిపెట్టబోతున్నారు? ఎలా కనిపెడతానన్న నిజాన్ని చెప్తే నేరస్తుడు ఈజీగా తప్పించుకుంటాడు కదా. సూపర్ మేడం. మేడం ఎప్పుడు కనిపెడతారు? త్వరలో. జైలు నుంచి తప్పించుకున్న ఐఎఫ్ఎస్ అధికారి సూర్య మీ లవర్ అంటున్నారు. సారీ, మీ పర్సనల్ క్వశ్చన్స్ కి నేను జవాబు చెప్పక్కర్లేదనుకుంటాను. ఎనీ మోర్ క్వశ్చన్స్? అయితే సూర్యని అరెస్ట్ చేస్తారా మేడం? చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తాను. పరశురాం. ఎస్ మేడం. మిస్టర్ పరశురాం, మేడం. ప్రభావతి మర్డర్ కేసు గురించి మీరే కదా సూర్యని అరెస్ట్ చేసింది? అవును మేడం, వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. ప్రభావతి కేసు గురించి
మీరు ఎవరెవరిని ఎంక్వైరీ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని రేపు నాకు కావాలి. ఓకే కరెక్ట్ మేడం. కాల్ స్టార్ట్ చేయండి. సరే మేడం. సాయంత్రం మీటింగ్ ఉంది. అలాగే మేడం. నాన్న నన్ను ఆశీర్వదించండి నాన్న. ఇదిగోండి కాఫీ. ముందు కాఫీ తాగండి. మాకు మీరే ముఖ్యం. ఒక సాదాసీదా కార్మికుని కూతురు ఐపీఎస్ అయి వచ్చిందని ఊరంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయినా మాకేం సంతోషం లేదు. ఓ తండ్రిగా నిన్ను చదివించలేకపోయాను. కాని ఆ సూర్యాబాబు ఎంతో సహాయం చేసి నిన్ను ఐపీఎస్ చదివించాడు. నువ్వు కొంచెం కూడా విశ్వాసం లేకుండా ఆయన పట్టుకుంటాను, జైల్లో వేస్తానని టీవీలో ఇంటర్వ్యూ ఇస్తావా? ఇంటర్వ్యూ కాదు నాన్న, ఛాలెంజ్. అర్థం లేకుండా మాట్లాడకే. సహాయం వేరు, కర్తవ్యం వేరు. నేను ఈ ఐపీఎస్ చదివింది అయిన వాళ్ళని కూడా చూడకుండా చట్టాన్ని మీరిన వాళ్లకు శిక్ష పడేలా చేయాలనే. సూర్య అంకుల్ తప్పు చేసిందరక్క, కొంచెం ఆలోచించు. అడ్వైస్ చేసిన చాలు గాని నువ్వు బుద్ధిగా చదువుకో. హే, ఇలా షికార్లు కొడుతూ ఉంటే ఎలా? ఐపీఎస్ కావాలంటే డే అండ్ నైట్ కష్టపడి చదవాలి. నేను చదవాలంటే నువ్వు నా పక్కనే ఉండాలి. ఏం చేస్తున్నారా? చూస్తే తెలియడంలా పేడ తొక్కుతున్నావు. పేడ? అక్క ముక్కు మూసుకోవద్దు. ఇది ఆవు పేడ కాదు, ఏనుగు పేడ. ఏనుగు పేడనా? ఎందుకు తొక్కుతున్నారు? ఏనుగు పేడ తొక్కితే చదువు బాగా వస్తుందని చెప్పింది మా బామ్మ. అందుకే మేమందరం ఇక్కడికి వచ్చి ఏనుగు పేడ తొక్కుతున్నాం. నన్ను తొక్కమంటావా? నేను చదువుతున్నానుగా. సరే, నేను తొక్కుతానురా. ఏరా? మేము దీన్ని చాలా సేపు నుంచి తొక్కుతూ దీన్ని పవర్ అంతా లాగేసుకున్నాం. మీరు కనుక దీన్ని తొక్కారనుకోండి, మీ దగ్గర ఉన్న కాస్త కూస్త పవర్ మొత్తం పోతుంది. అక్క మీరు ఈ పేడ తొక్కద్దు, వేరే పేడ తొక్కండి. ఇప్పుడేంటి? ఏనుగు పేడని తొక్కాలి, అంతే కదా? అదిగో అక్కడ చూడు, నువ్వు అడిగిన ఏనుగు పేడ. మెనక ఐపీఎస్ కావాలని నమ్మకంతో తొక్కు. అక్క ఇది ఏనుగు పేడ కాదు, గేదె పేడ. ఆఫీసరు నిన్ను బాగా మోసం చేశాడు. సారీ. ఐడియా ఇచ్చిన వాడికి అభిషేకమా? ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉందే. వెన్నెల వన్నెల వెల్లువ దూకింది, అది తీయగా ఇక చల్లని అల్లరి చేసింది.
వయసుకే జోహారే పొంగిందిలే నీ పాటతో నా గుండెలో గోదారే నీ ప్రాయము నా ప్రాయము ఓ రాగమై పలికింది ఆరని తీరని విరహములో నా కోరిక గుండెను తొలిచింది వనపై తెలిసి ఉరికే వయసుకు తెరలే తీద్దామా తొలి ఊహల రాగం తొందర చేసే వరసే చూద్దామా అరరే నీ సరసకు రానా ఎగిసే అందం బిందులు చేరా ముద్దు పెట్టిపోనా మనసు పడి నీ కోసం వేసా వయసు ముడి నీవుందే నా జత కోసం నీ తోడే ఆమని మాసం నీ మాటే కోయిల గానం నీ పాటే జీవన రాగం నీ కోసం బతికున్నా బతికున్నా నీ కొరకే నేనున్నా నేనున్నా నీ చూపుతో నా చూపిలా ఈ నాటికి కలిసింది చూపే మరి నీ ప్రేమని నా హృదయమే తెలిసింది ఈ నాటిదో ఈ బంధము ఈ జన్మగా మురిసింది హేమంతమే నా సొంతమై చేమంతులే కురిసింది పగలే రేయిగ మారిన వేళ దూరం ఎందుకులే ఎగిసే వయసున అందం చందం నావసమైనదిలే తొలిచి నా ఎదనే వలపి పిలిచి రెండు గుండెల పిలిపి కన్నీరు కోరే సరసమిది ఉన్న చోటి వెలసే స్వర్గమిది నీవుందే నా జత కోసం నీ తోడే ఆమని మాసం నీ మాటే కోయిల గానం నీ పాటే జీవన రాగం నీ కోసం బతికున్నా బతికున్నా నీ కొరకే నేనున్నా నేనున్నా నీ కన్నుల వెన్నెల వన్నెల వెల్లువ దూకింది అది తీయగా ఇగ చల్లని అల్లరి చేసింది అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గాడ్ బ్లెస్ యూ. నేను కోరుకున్నట్టే ఐపీఎస్ అయ్యాను దానికి సూర్యకే థ్యాంక్స్ చెప్పాలి కర్తవ్యం ముఖ్యం. చట్ట ప్రకారం నేరస్తుడిని అరెస్ట్ చేస్తానని చాలా ధైర్యంగా ఇంటర్వ్యూ ఇచ్చా. నేను అంతే. నేరస్తుడు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్ష అనుభవించి తీరాలి. సూర్య మర్డర్ చేసుండడు కానీ తప్పు ఎక్కడో జరిగింది. వాడు నా కొడుకు మేనక, చట్టాన్ని గౌరవించేవాడు. కాని ఎందుకు జైలు నుంచి తప్పించుకున్నాడో తెలీదు. మీతో ఫోన్లో కూడా మాట్లాడలేదా అత్తయ్య? లేదమ్మా. సూర్య కోర్టులో సరెండర్ అయ్యాడంటే వాడిని బయటికి ఎలా తీసుకురావాలనేది నాకు తెలుసు. కాని ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలీదు. సూర్య కేసుని నేను హ్యాండిల్ చేస్తున్నది ఆయన్ని కాపాడడం కోసం, పేరు తెచ్చుకోవాలని కాదు. నా కొడుకు మంచివాడని నాకు తెలుసు. వాడి కోసం న్యాయమూర్తి పదవిని రాజీనామా చేసి వాదించాలనుకున్నది వాడిని నిరపరాధిగా నిరూపించడానికి. సూర్యుడు ఉదయిస్తున్నంత వరకు, భూమి ఆకాశాలు ఉన్నంత వరకు న్యాయం గెలుస్తూనే ఉంటుంది అత్తయ్య. బాధపడకండి, నేను వస్తాను. కస్తూరి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఎక్కడున్నావే? పాపకు ఒంట్లో బాగాలేదు, మందులు తీసుకెళ్దామని వచ్చా. పాపకేమైంది? జ్వరం. సరే వస్తాను. ఫాలో చేయండి. ఓకే మేడం. నేను మేనకను చూశాను సార్.
మందులు కొనేటప్పుడు ఎవరికి ఏంటి అని ఆరా తీసింది. నాకు చాలా భయంగా ఉంది సార్. అన్ని చోట్ల వెతకండి. డోంట్ వరీ మేడం, వీళ్ళు గన్స్తో పట్టుకుపోయినా నేను నా సెల్ఫ్ తో పట్టుకుంటాను మేడం. మాటలొద్దు, చేతల్లో చూపించండి. సారీ మేడం, ఫాలో మీ. మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి సార్. ఏంటి చూస్తున్నారు? పోలీసుగా రాలేదు, మేనకగా వచ్చాను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ చేసి నా మనసులో మిమ్మల్ని జాగ్రత్తగా బంధించడానికి. బంధించినా కూడా జామీన్లో వెళ్ళొచ్చు కదా. నోనో, ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్, జామీనే ఉండదు. మెనక నువ్వు ఇలా రిస్క్ తీసుకొని అడవిలోకి ఒంటరిగా రావచ్చా? పోలీస్ ఉద్యోగంలో చేరాక రిస్క్ గురించి ఆలోచించకూడదు కదా. ఈ అడవిలో ఎలా ఉన్నారు? తిరుపతి కస్తూరి ఉండగా నాకేంటి భయం? పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. మీరు వాళ్ళ నుంచి తప్పించుకోగలరా? తప్పించుకోవడానికి తెలివి ఉండాలి మేనక. అదే చెప్తున్నారు మీ అమ్మగారు కూడా. మా అమ్మని మీట్ అయ్యావా? ఎలా ఉంది? ఆవిడ మీకోసం రోజు బాధపడుతున్నారు. మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకురావచ్చన్న నమ్మకంతో ఉన్నారు. కానీ జైలు నుంచి మీరు తప్పించుకోవడం వల్ల కేసు కొంచెం స్ట్రాంగ్ అయింది. నేనలా చేయలేదంటే పరశురాం, సింహప్రసాద్ నన్ను జైల్లోనే చంపేసేవాళ్లు. అందుకే అత్తయ్య చెప్పారు, ఎలాగైనా కోర్టుకొచ్చి మీరు హాజరయ్యారంటే పోలీస్ నుంచి తప్పించుకున్న కేసు ఏం లేకుండా పోతుందట. తర్వాత లా పాయింట్స్ ప్రకారం ఈజీగా మిమ్మల్ని బయటికి తీసుకురావచ్చన్నారు. చట్టం ఒక చీకటి గది, అందులో లాయర్ గారి వాదన వెలిగే జ్యోతిని ఎందరో మేధావులు చెప్పారు. ఆ జ్యోతిని తీసుకుని మీ అమ్మ తప్పకుండా కోర్టుకొస్తారు. ఎస్, ఆ జ్యోతి వెలుతురులో విషపురుగులైన సింహప్రసాద్, నాగేంద్ర, వాళ్ళు మొత్తం గ్రూప్ అంతా నేరస్తులుగా రుజువు చేయబడతారు. సరే మేనక, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అమ్మ చెప్పినట్టే నేను కోర్టులో హాజరవుతాను. నేనింకా కాసేపు ఇక్కడే ఉండెళ్తానండి. ఉండడానికి టైము సరైంది కాదు, చోటు సరైంది కాదు. సూర్య, శ్రీపాల్పర్తో షూట్ చేయాలంటే ఇలా షూట్ చేయి. నేను మేనకలు కాదు, మేనక ఐపీఎస్. షూట్ నీ వల్ల కాదు. ఏంటి చూస్తున్నావు? మేడం ప్రభావతి హత్య కేసును ఎంక్వైరీ చేయడానికి వచ్చిన పెద్ద ఆఫీసర్. నమస్కారం అమ్మా. ప్రభా, నన్ను వదిలి వెళ్ళిపోయావా ప్రభా? నువ్వు లేకుండా నేను ఎలా బతకను? అయ్యో మెనక, మీరా మా పెళ్లికొచ్చి మమ్మల్ని ఎంతో అభినందించారు. నా ప్రభ నన్ను వదిలి వెళ్ళిపోయింది. లేదు, చంపేశాడు ఆ సూర్య. మెనక, వాణ్ణి వదలకూడదు, నేను వదిలిపెట్టను. కంగారు పడకండి నాగేంద్ర, నిజమైన నేరస్తుడిని త్వరలో కోర్టుకి అప్పగిస్తాను. పాపం ప్రభ తన అదృష్టం చేసుకున్నదంతే. ప్రభను తలుచుకుని మీరు ఫీల్ అవ్వకండి. రండి మేడం. నా దగ్గర యాక్టింగా? ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. వరహాల్ రావు డాటర్ ప్రభావతి హత్య కేసు గురించిన ఇది డాక్యుమెంట్, ఇది చెక్. ఈ చెక్ వెరిఫికేషన్ చేయాలి. ష్యూర్. మిస్టర్ వరహాలరావు మా బ్యాంకులోనే ప్రభావతి పేరున 10 కోట్లు డిపాజిట్ చేశారు. ప్రభావతికి పెళ్లైన నెక్స్ట్ డేనే 50 లక్షల మిస్టర్ నాగేంద్రకి ఇచ్చేటప్పుడు ఒక చిన్న వెరిఫికేషన్ కోసం నేనే ఫోన్ చేశాను. ఆవిడ చెక్ ని పాస్ చేయదని చెప్పారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను మీతో మాట్లాడడానికి రాలేదు, మీ అమ్మాయిగా అడుగుతున్నాను. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఏమా ప్రభా, అల్లు నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏమిటండి అలా అడుగుతున్నారు? తను సంతోషంగానే ఉంటుంది. అమ్మా, మీరు నాన్న అడిగినప్పుడల్లా కట్నం ఇచ్చేవారా? ఏ నాన్న, మీరు కట్నం తీసుకుని అమ్మతో సంసారం చేసేవారా?
ఏంటమ్మా నీ మాటలు అదోలా ఉన్నాయి? నీ సంసారం సంతోషంగా సాగుతోందనుకున్నానే, కానీ నీ మాటలను బట్టి చూస్తుంటే అలా అనిపించటం లేదే. నిజం చెప్పమ్మా. ఏమని నిజం చెప్పను నాన్న. నాకు నిజమైన జీవితం దక్కలేదు. నాగేంద్ర అంటే ప్రభావతి ఇష్టపడ్డం వల్లే కదా సూర్య వాళ్ళమ్మ పెళ్లి చూపులకొచ్చింది. ఇప్పుడు చట్టము సాక్ష్యాలు సూర్య నేరస్తుడంటున్నాయి. దాని గురించి ఏమనుకుంటున్నారు? చీకట్లో జరిగిన ఆ హత్య ఎవరికీ తెలియనప్పుడు మాకు మాత్రం ఎలా తెలుస్తుందమ్మా? మాలాంటి పోలీసు వాళ్ళకి చీకట్లో కళ్ళు బాగా క్లియర్ గా కనిపిస్తాయి. పర్టికులర్ గా నాగేంద్ర గురించి మా మేడకు బాగా తెలుసు. పెళ్లైన ఆ రోజే ప్రభావతి నాగేంద్రకు 50 లక్షలు చెక్ ఇచ్చింది. ఆవిడే ఆ చెక్ ని స్టాప్ చేయమని కూడా చెప్పింది. మాకు డౌట్ ఏంటంటే కట్నం బ్లాక్ మెయిల్ అయి ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాం. అడకత్తెరలో పోగ చెక్క అని నువ్వు వినే ఉంటావు కదమ్మా. నా పరిస్థితి అలాగే ఉంది. కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మాధవరావు వాడు మంచోడు గాని చెడ్డోడు గాని ఎల్లకాలం ఈ భూమి మీద ఉండలేడు. ఏందో ఎట్ట చూస్తుందా? చెడ్డోడి నోట మంచి మాట రాకూడదా? ఎందుకు చెబుతున్నానంటే నాగేంద్ర రా. సూర్య కేసుంది, అదో పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది. ఏమైంది? ఆ మేనక ఐపీఎస్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరిస్తోంది. అంతేకాదు ఆ చంద్రమతి జడ్జిగా ఉన్నప్పుడు నీతి, న్యాయం, చట్టం, ధర్మం అని ఏవేవో మాట్లాడుతుండేది. ఇప్పుడు తన కొడుకు నిరపరాధి అని నిరూపించడం కోసం తనే లాయర్ గా మరీ కేసు వాదిస్తుందట. మన వ్యవహారమే ఏరయ్యా. రేపు మనకి కొత్త వకీలు వస్తున్నాడు. కోర్టులో ఆ చంద్రమతికి దడ బుట్టిస్తాడు చూడు. నువ్వెందుకు నాగేంద్ర దిగులు పడతావు? ఏమయ్యా, నాగేంద్ర కాస్త స్టేడి మీద ఉన్నాడు, తీసుకెళ్లి కూల్ చేయండి. వెళ్ళండి, నేను లారీలు పంపించొస్తా. వెళ్ళండి. కుర్ర పిల్లని చూస్తే కూలైపోతాడు పదా. కలుపు సోకు దట్టినాది తలుపు మార్చు 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 స్టైల్ మార్చు. చేయి చేయి కలుపు సోకు తట్టినాది తలుపు. చేయి చేయి కలుపు సోకు తట్టినాది తలుపు. అరే అట్టకేది అలుపు, ఇక దుమ్ము కాస్త దులుపు. రామ వెడి వెడిగా ఒక చపాతి గూరు. వైరా 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 వైరా. ఇప్పుడే రామ వెడి వెడిగా ఒక చపాతి గూరు. శ్రీరామ చలి బొటు మీద ఇకొచ్చిందేసే వేళ. ఈ బయ్యారి కన్నే సింగారి, ఈ బయ్యారి కన్నే సింగారి నిన్ను రమ్మనాదిరా. శుద్ధి బంగారి దాని అందం వచ్చి పొమ్మన్నాదిరా. చేయి చేయి కలుపు సోకు తట్టినాది తలుపు. అరే పట్టకేది అలుపు, ఇక దుమ్ము కాస్త దులుపు. దులుపు దులుపు. కళ్ళలోన కళ్ళు కొట్టు కన్న ఎడుతేనే పట్టు. కళ్ళలోన కళ్ళు కొట్టు కన్న ఎడుతేనే పట్టు. పిల్ల సొగు కిలకు పోను పిల్లాడచాడే. కులుకుల కన్నరా కిల కిల కిన్నరా. తలుకులు తట్టుకుపోను కుర్రాడచాడే. పిలవలే పట్టు మెత్త దాని సొకే నాకు గుత్త. చల్లే చిలుగు దుత్త దిని తల్లే నాకు వత్త. పిలవలే పట్టు మెత్త దాని సొకే నాకు గుత్త. చల్లే చిలుగు దుత్త దిని తల్లే నాకు వత్త. ఒరుమడి ముందుకొచ్చానా జంటకొస్తావా. రోజు మన ముదులిస్తాను నా ఇంటికొస్తావా. చెయ్యి చెయ్యి కలుపు చెయ్యి చెయ్యి కలుపు సోకు తట్టినాది తలుపు. అరే అట్టకేది అలుపు, ఇక దుమ్ము కాస్త దులుపు.
కచివన పాలిస్తా కనయుడు పాలిస్తా కచివన పాలిస్తా కనయుడు పాలిస్తా పలుడిలలాగా మనం కలిసిపోదామా మసుడికు రాసిస్తా వయసుదరు వేయిస్తా కొన్ని చెట్టు నీడలోన కలుసుకుందామా నా బండికి నువ్వే ఎరుసు నీ ఇడే చేస్తా కరుసు అరమసకేసేస్తుంది వేళ ఇవ్వాలి నీ సొగసు నా బండికి నువ్వే ఎరుసు నీ ఇడే చేస్తా కరుసు అరమసకేసేస్తుంది వేళ ఇవ్వాలి నీ సొగసు చిక్కుతావు చికెన్ అంటావనే వేసేవల్లోనా దక్కుతావు దక్కనంటావన పగటికల్లోనా చెయ్యి చెయ్యి కలుపు చెయ్యి చెయ్యి కలుపు సోకు తట్టినాది తలుపు అరే అట్టకేది అలుపు ఇక దుమ్ము కాస్త దులుపు ఇవిడేదామ వెడి వెడిగా ఒక చపాతి గురు చేదామ చలి బొడు మీద ఇక చిందేసే వేళ ఈ వయ్యారి కన్నే సింగారి ఈ వయ్యారి కన్నే సింగారి నిన్ను రమ్మనాదిరా చిటి బంగారి దాని అందోందొచ్చి పొమ్మన్నాదిరా సూర్య నువ్వా? కాలేజీలో ఎంత మంచివాడివి నువ్వు. నువ్వు హత్య చేశావని నా హస్బెండ్ పరశురాం చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. మైథిలి, అదంతా పెద్ద కథ. నేను నిరపరాధిని. పరిస్థితులే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చాయి. నేను నేరస్తునని కుట్ర చేసిన వాళ్లతో మీ ఆయన కూడా సంబంధం ఉంది. అందుకని ఏదైనా ఒక ఎవిడెన్స్ దొరుకుతుందేమోనని. తెలుసు సూర్య, ప్రభావతి హత్యకు ముఖ్యంగా ఆ నాగేంద్ర కారణమై ఉంటాడు. వాడు నన్ను కూడా మోసం చేశాడు కదా. కాలేజీలో మనం అందరం కలిసి చదువుకునేటప్పుడు అతను నాకు రాసిన లవ్ లెటర్స్ అన్ని ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు కోర్టులో చూపించి వాడు ఎవరైనా నిజాన్ని అందరికీ తెలియజేయాలి. ఆ నాగేంద్ర ఎలాంటి వాడు, వాడు ఏమేం చేస్తున్నాడని మా ఆయన అన్నిటినీ డైరీలో రాశారు. ఇవి ఆ నాగేంద్ర నాకు రాసిన లవ్ లెటర్స్. సింహప్రసాద్ స్మగ్లింగ్ చేసిన అన్ని డీటెయిల్స్ ఈ డైరీలో ఉన్నాయి. చాలా థ్యాంక్స్ మైథిలి. ఈ సహాయం నేను మర్చిపోలేను. బట్ నా వల్ల నీకో పరశురాంకి గొడవలు రాకూడదు. లేదు సూర్య, ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు. నిజానికి మా ఆయన మంచివారే. కొంతమందితో స్నేహం చేయడం వల్ల తప్పుడు దారిలో వెళ్తున్నారు. మా ఆయన వచ్చినట్టున్నారు. నువ్వు ఈ బ్యాక్ డోర్ నుంచి త్వరగా వెళ్ళిపో సూర్య. థ్యాంక్ యూ మైథిలి. యువర్ ఆనర్, నేరం ఆరోపించబడిన సూర్య కోసం వాదిస్తున్న వకీలు వాదనలో కొడుకు, తల్లి వీరి ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బయటపడిందే కాని సూర్య నేరస్తుడు కాదు, హంతకుడు కాదు అని చట్ట ప్రకారం గాని సాక్ష్యాధారాలను బట్టి గాని నిరూపించబడలేదు. ఈ న్యాయస్థానంలో నేను చెప్పిన ఏ సాక్ష్యాన్ని ఇంకా హాజరు చేయలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తల్లి కొడుకు ప్రేమ అని ఏదేదో చెప్తున్నారు. న్యాయస్థానంలో ప్రేమకు చోటు లేదు. ఇక్కడికి నేను నేరం ఆరోపించబడిన ముద్దాయి తరఫున వాదించాలని వచ్చిన అడ్వకేట్ని. దట్స్ ఆల్. ఈ కేసులో హత్యను కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారు. వారందరినీ నేను విచారించాలనుకుంటున్నాను. యూ కెన్ ప్రొసీడ్. ఇన్స్పెక్టర్ పరశురాం, ఇన్స్పెక్టర్ పరశురాం, ఇన్స్పెక్టర్ పరశురాం. మిస్టర్ పరశురాం, నాగేంద్రకు సూర్యకు గొడవ జరుగుతున్న సమయంలో రివాల్వర్ పేలిన శబ్దాన్ని మీరు విన్నారా? రివాల్వర్ పేలిన శబ్దాన్ని విన్నాను. ప్రభావతి తలకు బుల్లెట్ తగిలి కింద పడిపోవడం చూశాను. సూర్య చేతిలో రివాల్వర్ ఉండడం చూశాను. పోయిందే. యువర్ ఆనర్, సాక్షిని క్రాస్ ఎగ్జామ్ చేయాలని కోరుకుంటున్నాను. యూ కెన్ ప్రొసీడ్. ఇన్స్పెక్టర్, హత్య జరిగిన చోట మీరు ఉన్నది నిజమే కదా? నిజం కాబట్టే నేను కళ్ళారా చూసిందంతా చెప్తున్నాను. సూర్య ప్రభావతిని రివాల్వర్ తో షూట్ చేయడం మీరు చూసారా? షూట్ చేసినప్పుడు మాత్రం చూడలేదు.
షూట్ చేసిన తర్వాత ప్రభ తలకు బుల్లెట్ తగిలి కింద పడ్డం చూశాను. అప్పుడు సూర్య చేతిలో రివాల్వర్ ఉండడం చూశాను. ఇప్పుడు మీ చేతిలో పెన్నుంది, అందుకని నేను రాసిన పేపర్లన్నీ మీరు రాసినట్టు చెప్పగలరా? చెప్పలేను. సూపర్. వచ్చిందే. మీరు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. హత్య జరిగినప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి గెస్ట్ హౌస్ లోకి మీరు వెళ్లాల్సిన అవసరం ఏంటి? నాగేంద్ర అక్కడికి రమ్మన్నాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పెన్. యువర్ ఆనర్, నేరం నిరూపించబడడానికి ఒకే ఒక ఐ విట్నెస్ ఉంటే సరిపోతుంది. ఈ కేసులో సింహప్రసాద్, నాగేంద్ర, ఇన్స్పెక్టర్ పరశురాం వీరు ముగ్గురు హత్యను కళ్లారా చూశారు. అది మాత్రమే కాదు, హత్య చేసిన సూర్య. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. హత్య నేరం ఆరోపించబడిన సూర్య అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటాను. హత్యా నేరం ఆరోపించబడిన సూర్య హత్యా స్థలంలోనే అరెస్ట్ చేయబడ్డాడు. జైల్లో ఖైదీగా ఉన్న సమయంలో పోలీస్ అధికారుల కళ్లు గప్పి తప్పించుకొని వెళ్లాడు. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే ఈ సూర్య హత్య చేశాడు అన్న విషయం స్పష్టంగా రుజువు అవుతోంది. ఎలా ఉంది? యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయనంతటా ఆయనే ఒక కథను అల్లుకుని ఆయనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ కేసును క్లోజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. మా తరపున న్యాయస్థానంలో హాజరు చేయడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాటన్నిటినీ కోర్టు వారి ముందు ప్రవేశపెడుతున్నాను. సూర్య సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నదొక్కటే అతను నేరస్తుడు కాదు అనడానికి ఆధారం. యువర్ ఆనర్, దున్నపోతు పరిగెత్తుకుంటూ వెళ్లింది తన లేగదూడకు పాలివ్వడానికే అన్నట్టుగా ఉంది ఈ వాదన. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. తొందరపడి నవ్వకండి, అటు చూడండి. చూసారా, తప్పించుకున్న దున్నపోతు దానంతట అదే కోర్టుకొచ్చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు దగ్గరకెళ్లి చూసి చెప్పొచ్చు అది దున్నపోత పాలిచ్చే గేదా అని. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్యమైన ఐ విట్నెస్ సాక్షులుగా చెబుతున్న ముగ్గురిలో ఒకరైన సింహప్రసాద్ గంధపు చెక్కల స్మగ్లర్, ఇంకొకరు చనిపోయిన ప్రభావతి హస్బెండ్. ఆయనకు ఆయన భార్యకు అండర్స్టాండింగ్ లేదన్నది బ్యాంక్ వరకు వెళ్లి క్యాష్ కాకుండా తిరిగి వచ్చిన ఈ 50 లక్షల చెక్కే సాక్ష్యం. ఇదే నేను చెప్పిన కట్నం గొడవ. మరో ముఖ్యమైన సాక్షి ఇన్స్పెక్టర్ పరశురాం. ప్రభా హత్య జరిగిన చోట ఆయనెందుకు ఉన్నారనే విషయం ఇంతవరకు చెప్పలేదు. తన గురించి తానే పర్సనల్ గా రాసుకున్న డైరీని ఆయన వైఫ్ మైథిలి మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. ఈ డైరీని జడ్జి గారికి సబ్మిట్ చేస్తున్నాను. దీన్ని ఎగ్జిబిట్ గా రిజిస్టర్ చేసుకోవాలని జడ్జి గారిని కోరుతున్నాను. భలే పాయింట్ పెట్టావమ్మా. తర్వాత ప్రభావతిని పెళ్లి చేసుకున్న నాగేంద్ర తనను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. నాగేంద్ర కాలేజీ చదివే రోజుల్లోనే మైథిలి అనే ఇంకో అమ్మాయికి లవ్ లెటర్స్ రాసి పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఆమెని మోసం చేశాడు. దానికి ఆధారం మైథిలి కేర్ఫుల్ గా జాగ్రత్త చేసుకున్న ఆ లవ్ లెటర్స్. ఈ లెటర్స్ అన్ని నాగేంద్ర రాసినవే. యువర్ ఆనర్, కాలేజీలో చదువుతున్న రోజుల్లో లవ్ లెటర్స్ రాసిన వారందరూ తప్పు చేసిన వారేనని మనం ఆరోపించలేం. లవ్ లెటర్స్ రాసిన వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్లు కాదు. అయినా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి తర్వాత వాళ్ళని నట్టేట్లో ముంచిన వాళ్ళందరూ మంచివాళ్లు కాదనే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఒప్పుకుంటారనుకుంటాను. సీడీ ఇవ్వండి. చూడండి యువర్ ఆనర్, ఈ నాగేంద్ర ఎలాంటివాడనేది ఈ సీడీ చూస్తే తెలుస్తుంది. న్యాయస్థానానికి, ఈ ప్రపంచానికి జరిగిన నిజాలేమిటో క్లియర్ గా ప్రూవ్ చేస్తుందని నమ్ముతున్నాను. మీ పర్మిషన్ తో ఈ సీడీని ఇక్కడ ప్లే చేయాలని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఏంటి రుద్దుతున్నా? ఫారెన్ సరుకులాగే ఉంది కానీ అస్సలు కిక్కెక్కట్లేదే. సార్ మీకోసం మైథిలి వెయిట్ చేస్తుంది సార్. సక్సెస్! నన్ను కలుసుకోవాలని మైథిలి వచ్చి వెయిట్ చేస్తుంది. మీరందరూ వెళ్ళిపోండి. దిస్ పార్టీ ఈజ్ ఓవర్. నువ్వు మాత్రం గంటాకి అనిపించు. హే మైథిలి. ఏంటి నాగేంద్ర ఆశ్చర్యంగా చూస్తున్నా? నిన్ను ఒంటరిగా కలుసుకోవాలని మా ఆయన డ్యూటీకి వెళ్లిన టైం చూసి వచ్చాను. నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నా. నిన్ను నేను మర్చిపోతానా?
నా భార్య ప్రభ తెలుసు కదా, ముద్ద పప్పు. ప్రభనా? ఆ, ఎలా నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావో? ప్రభ ఆస్తే నాకు స్వర్గం. ఇప్పుడు నాకు పేరు, డబ్బు అన్నీ ఉన్నాయి. మైథిలి, నీకు వయసు, అందము ఉన్నాయి. మనిద్దరం ఒకటైతే ఆ స్వర్గమే ఇక్కడికి వస్తుంది. నాకు ఇలాంటి మంచి జీవితం దొరుకుతుందని నేను ఊహించనే లేదు. ప్రభని హత్య చేసినందుకు మనిద్దరు సూర్యకి థ్యాంక్స్ చెప్పాలి. దానికి థ్యాంక్స్ చెప్పాలంటే నువ్వు నాకే చెప్పాలి. ఒకే దెబ్బకి 2 పెట్టెలు వినుంటావుగా. అదే టైప్ లో ప్రభావతిని చంపింది నేనే, ఆ నేరం సూర్య మీదకి తోసి వాడిని జైలుకి పంపించింది నేనే. ఆ సూర్య అంటే నీకెందుకంత కోపం? అసలు డబ్బు కోసమే నేను ప్రభావతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అదేమో నన్ను ప్రతిదానికి నిలదీయడం మొదలెట్టింది. అసలు దీనంతటికి కారణం ఎవరంటే ఆ ప్రభావతికి ఐడియా ఇచ్చింది సూర్యనే. వీడిని ఎలా పైకి పంపించాలని నేను ఆలోచిస్తుంటే సింహప్రసాద్ వచ్చాడు. నాకు లక్షలు డబ్బు ఇచ్చి వాడిని ఎలాగైనా క్లోజ్ చేయడానికి ప్లాన్ వేయమన్నాడు. వాడి గెస్ట్ హౌస్ లోనే వేసేద్దాం అనుకున్నా, కానీ మధ్యలో ప్రభావతి వచ్చింది. ఎలా ఉంది మన పవర్? మైథిలి, కాలేజ్ లో నువ్వు ఏం డాన్స్ చేసేదానివి, ఇప్పుడు నా కోసం ఒక డాన్స్ చేయవా? మైథిలి, కమ్ ఆన్. మైథిలి, నువ్వే నా స్వర్గం. ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. ప్రభావతిని చంపిన ఈ చేత్తోనే నీ మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రభావతిని చంపింది నేనే. ప్రభావతిని చంపింది నేనే. యువర్ ఆనర్, చట్టాన్ని మోసం చేసి ఒక అమాయకుడిని హత్యా నేరస్తుడని చెప్పి శిక్ష పడేలా చేయడానికి ఎలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు అనడానికి ఇది కాదనలేని సాక్ష్యం. పట్టపగలే దోచుకున్న దొంగ భక్తుడిగా వేషం వేసుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగాను, మంచివాళ్లుగా నటిస్తూ ప్రజలకు నీతి వాక్యాలు వల్లించే కపట స్వాముల్లాగాను ఈ నాగేంద్ర తెలుగు భాషలో తనకున్న ప్రతిభని ఉపయోగించుకుని మహనీయుడిగా, పండితుడిగా నటించి సమాజానికి సేవ చేసిన గొప్పవాళ్ల పేర్లు చెబుతూ, ఒకవేళ వాళ్ళందరూ ఈ రోజు బతికుంటే సిగ్గుతో తలలు దించుకునేలాగా వాళ్లు ప్రచారం చేసిన సన్మార్గాలకు, ఆశయాలకు విరుద్ధంగా నాటకాలాడాడు. అమ్మాయిల్ని నమ్మించి వాళ్ళని ఎలాగైనా లొంగ తీసుకోవాలని సమాజంలో స్త్రీల గౌరవం గురించి, స్త్రీ స్వాతంత్రం గురించి మైకులు బద్దలయ్యేలా మాట్లాడేవాడు. పాపం, ప్రభావతి లాంటి అమ్మాయిల జీవితాలను ఎందరినో నాశనం చేశాడు. పగటి వేషాలు వేసి అమ్మాయిల్ని మోసం చేసే ఓ నేరస్తుడిని, ఒక హంతకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ వైఫ్ మైథిలి ఏ స్త్రీ చెయ్యని సాహసం చేసి అసలైన నేరస్తుడు ఎవరనే విషయాన్ని పిక్చరైజ్ చేసి చూపించినది మీ కళ్లారా చూశారు. ఇటువంటి వంచకులను న్యాయస్థానం ముందు నిలబెట్టడం కోసం సూర్య సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నది నేరమే అయినా ఈ రోజు కోర్టులో తనంతట తానే వచ్చి హాజరైన విషయం మర్చిపోకూడదు. నేరస్తులెందరూ తప్పించుకున్నా ఒక్క నిరపరాధి కూడా శిక్ష పడకూడదు. అందుకని యువర్ ఆనర్, ఈ హత్య కేసులో నేరం ఆరోపించబడిన సూర్యను రిలీజ్ చేయవలసిందిగా కోరుతూ అసలు నేరస్తుల మీద తదుపరి విచారణ జరిపించాలని పోలీస్ వాళ్లను ఆజ్ఞాపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినందుకు నేను ఇంతవరకు ప్రస్తుతం నేరస్తుల బోన్లో నిలబడి ఉన్న సూర్యకు విరుద్ధంగా నాకు అందిన సాక్ష్యాధారాలను బట్టి వాదించాను. కానీ ప్రస్తుతం డిఫెన్స్ తరఫు నుంచి దాఖలు చేయబడినటువంటి సరి అయిన ఆధారాలు, చూపించబడిన సీడీ, వీటన్నిటిని చూస్తున్నప్పుడు నిజమేమిటో న్యాయమేమిటో స్పష్టంగా నాకు తెలుస్తోంది. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడడం కోసమే న్యాయవాదులు వాదించాలే తప్ప ఏ విధంగానైనా సరే ఒకరికి శిక్ష పడేలా చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రయత్నించకూడదు. ఇప్పుడు నిజమైన ఆధారాలు దొరికిన తరువాత నేను ఇంతవరకు వాదించిన వాదాన్ని వాపస్ తీసుకుంటున్నాను. నీ మీద ఆరోపించబడిన అభియోగం గురించి నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? గౌరవనీయులైన జడ్జి గారు, ఈ న్యాయస్థానంలో మీ వెనక రాయబడిన సత్యమేవ జయతే అనే నినాదాన్ని తప్ప నేనింకేమీ చెప్పదలుచుకోలేదు. ఈ కేసులో దాఖలు చేయబడిన సాక్ష్యాలు, ఆధారాలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థిరమైన అభిప్రాయాన్ని, వీటన్నిటినీ బట్టి ఆలోచించిన పెదప ఈ హత్యకి, సూర్యకి ఎటువంటి సంబంధం లేదనే నిర్ణయానికి ఈ న్యాయస్థానం వచ్చినందున సూర్యను వెంటనే విడుదల చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. అసలు నేరస్తులైన నాగేంద్ర, సింహప్రసాద్ వీరిద్దరి మీద పోలీసు శాఖ తదుపరి విచారణ జరిపించవలసిందిగాను, పరశురాం పైన డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాల్సిందిగాను ఆజ్ఞాపిస్తున్నాను.
ఇంతటితో ఈ కోర్టు సమాప్తమైనది. నమస్కారం చంద్రమతి అమ్మగారు. నీ కొడుకు కోసం తెలివిగా వాదించి వాణ్ణి విడుదల చేయించి నన్ను జైలుకు పంపిస్తావా? అంతకంటే ముందు నిన్ను నేను శాశ్వతంగా పైకి పంపిస్తాను. నీకు మేమేం ద్రోహం చేశావురా? అనాథమైన నిన్ను అమ్మగా ఆదరించానే, అది తప్ప? అది తప్పు కాదు చంద్రమతి గారు. గొప్ప కోటీశ్వరుని కావాలని కలలు కన్నాను. వాటిని నిజం కాకుండా చేశారు నువ్వు నీ కొడుకు. అది తప్పు. నీ ఫ్రెండ్ మంచివాడా అని నా కొడుకుని అడిగాను. దానికి నువ్వు స్నేహానికి నేను కర్ణుడి లాంటి వాడినని చెప్పావు. ఇప్పుడు యముడిలా వచ్చి నా ముందు నిలబడ్డావు కదరా. అవును, యముడిగానే వచ్చాను నిన్ను చంపడానికి. హలో అమ్మా. సూర్య. అమ్మా. రే సూర్య. రే నాగేంద్ర. మీ అమ్మ నీకు చెప్పకుండానే స్వర్గానికి వెళ్ళిపోతోందిరా. రే నాగేంద్ర వద్దురా. వదలరా మా అమ్మని. నేను అనుభవించిన బాధ నువ్వు నీ కొడుకు అనుభవించాలి. అమ్మా. 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 మా. మా. అమ్మా, అమ్మా నన్ను ఒకసారి చూడమ్మా. అమ్మా నన్ను చూడమ్మా. సూర్య రా. ఉరి శిక్షకి న్యాయస్థానానికి మధ్య నీ కొడుకు ప్రాణాలు ఊగిసలాడకూడదని నీ ప్రాణాల్ని త్యాగం చేశావు కదమ్మా. నిన్ను దేవత అనుకోనా, త్యాగమూర్తి అనుకోనా? చెప్పమ్మా, చెప్పు. ఒక్కసారి నన్ను చూడమ్మా, ఒక్కసారి నన్ను చూడమ్మా. దుర్మార్గుడిని నన్ను చంపేశాడు, చంపేశాడమ్మా. ఎంత దమ్ముంటే నా చోటుకి వస్తావు? రా 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 రా. నువ్వు అనుకుంటున్నట్టుగా ఈ సూర్య అల్లాటప్ప కాదురా. అల్లాడిస్తా, అల్లాడిస్తా.
భార్యని ఫస్ట్ నైట్ లో ఫోటోలు తీసి వాటితో వ్యాపారం చెయ్యాలనుకున్న నువ్వు ఒక తల్లి మాతృ ప్రేమనే కళంకపరిచిన మానవ మృగానివిరా. ఏ మగాడైనా ఒక అమ్మాయి పొడిలో పాలాడంటే అది మల్లెపూ వాసన కోసమైనా కావచ్చురా, కానీ ఒక అమ్మాయి మగాడి ఒళ్ళో పాలిందంటే అది అమ్మ నాన్న అక్క అన్న అన్ని నువ్వేనన్న ధైర్యంతోరా. ఆ ధైర్యాన్ని గొయ్యి తీసి పాతేసిన నువ్వు బతకూడదురా. సాములకి ఆసాములకి తేడా తెలియకుండా మోసపోయింది ప్రభావతి. నీలాంటి దొంగ నా కొడుకులు, చెత్త నా కొడుకులు, దగులుబాజీ నా కొడుకులు ఈ దేశంలో ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయరా. ఆడపిల్లల్ని మోసం చేసే నీలాంటి ఎదవల్ని ఏరి పారేయాలరా. నీ చావుతో ఇకనైనా అమ్మాయిలంతా కళ్ళు తెరవాలి. నీలాంటి వాళ్ళను ఉచ్చపోయించారా. Arrest him! సూర్య, ఇది మీరు చేసే హత్య, నేను చేసే ఎన్కౌంటర్. ఈ హత్య దేశం కోసం, సమాజం కోసం. మిస్టర్ పరశురామ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో పవిత్రమైంది. ఎంతో మంది పోలీసులు ఈ సమాజం కోసం ప్రాణాలు పోగొట్టుకుని మన పోలీస్ డిపార్ట్మెంట్ కి పేరు తెచ్చారు. మిమ్మల్ని పావులా ఉపయోగించుకున్న మాటగారి నాగేంద్ర, గంధపు చెక్కల స్మగ్లర్ మీ కుటుంబాన్ని కాపాడతారా? పరశురామ్, డిపార్ట్మెంట్ నీ మీద యాక్షన్ తీసుకుంటోంది. యు ఆర్ సస్పెండెడ్. సారీ సార్. వెనక సింహాల్లో ఆడసింహం ఉంటుందని అందరికీ తెలుసు, కానీ నువ్వు స్త్రీ సింహం లాంటిదని నిరూపించావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆల్ ది బెస్ట్. మేడం లెట్స్ గో.